హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి గౌతమ్ వర్సెస్ ప్రేరణ వాళ్ళిద్దరు ఇష్యూలో ఎవరిది మిస్టేక్ అని మీకు అనిపించింది అనేది మాత్రం కింద కామెంట్ చేయండి. గౌతమ్ది అనిపించిందా, ప్రేరణది అనిపించిందా, ఇద్దరిది అనిపించిందా అనేది కామెంట్ చేయండి. నా ఒపీనియన్ చాలా క్లియర్గా దీనికి ముందు 1 వీడియోలో ఏమో నేను మాట్లాడాను, దాంట్లో కంటే కూడా 2-3 టైమ్స్ ఫుల్ క్లారిటీతో ఈ వీడియో చేద్దాం అనుకుంటాను. కొత్తగా ఒక యాంగిల్లో ఆలోచించాను, దాని యాంగిల్లో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. నాకు తప్పు అనిపించింది ఎక్కడంటే ప్రేరణ ఎక్కువగా నబీల్కి చిన్న పనిష్మెంట్ ఏంటి, బిగ్ బాస్ని ధిక్కరించిన వాడికి చిన్న పనిష్మెంట్ ఏంటి, ఈవిడ్ని ధిక్కరించిన వాడికి పెద్ద పనిష్మెంట్ ఏంటి, వాడు అన్నందుకు అనుకోబాగండి. అంటే ఆ బిగ్ బాస్ని ధిక్కరించిన నబీల్కి చిన్న పనిష్మెంట్ ఏంటి, ఈవిడ్ని ధిక్కరించిన గౌతమ్ కృష్ణకి పెద్ద పనిష్మెంట్ ఏంటి అనే పాయింట్ నాకు లాజికల్గా కరెక్ట్ కాదు కదా. అంత పెద్ద పనిష్మెంట్ అవసరమే ఉంది, అతనికి కదా పెద్ద పనిష్మెంట్ ఇవ్వాల్సింది అనేది నేను అనుకున్నా. కానీ సడన్గా నాకు ఒకటి వచ్చింది, అదేంట్రా ఉడాలు ఇలా ఆలోచిస్తున్నావు, చెప్పే ముందు ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు వచ్చారు కదా, ఇద్దరులో ఎవరు మంచి హింట్స్ ఇచ్చారని మీరు ఫీల్ అవుతున్నారు అది కూడా కామెంట్ చేయండి. సో నబీల్ రిలేటెడ్గా నబీల్కి చిన్న పనిష్మెంట్ ఇచ్చారనేసి ఫీల్ అయ్యాం కాబట్టి పగతో గ్రడ్జ్తో గౌతమ్ కృష్ణకి ఇచ్చింది అనేది ఆ వర్షన్ బయటకు వస్తుంది. నాకు కూడా అదే అనిపించింది, ఏరా ఎలా ఇచ్చిందని. కానీ కొత్త యాంగిల్, నాకు వచ్చిన యాంగిల్ మీరు కరెక్టో కాదో చెప్పండి. నబీల్కి తక్కువ పనిష్మెంట్ ఇవ్వడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటే జస్ట్ దాంట్లో లాజిక్ ఉందో లేదో ఆలోచించండి. నబీల్కి పనిష్మెంట్ ఎవరి వల్ల వచ్చింది, ఆ పనిష్మెంట్కి రీజన్ ఏంటి, ఆ పనిష్మెంట్ ఏంటి, స్వీట్ తినకూడదు అన్నందుకు స్వీట్ తిన్నాడు కాబట్టి పనిష్మెంట్ ఇవ్వని బిగ్ బాస్ చెప్పాడు. స్వీట్ తినకుండా ఉండాల్సిన పొజిషన్ ఎవరి కోసం వచ్చింది, నబీల్ కోసం తీసుకున్న డెసిషన్ కాదు కదా. హౌస్లో ఉన్న వాళ్ళ అందరి కోసం సాక్రిఫైస్ చేసి స్వీట్స్ని ఆ డెసిషన్ తీసుకున్నాడు. సో అది చేసింది మన కోసమే అని తెలిసినప్పుడు దాంట్లో ఏదో తప్పితే జస్ట్ నామకే వాస్తు పనిష్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మనసు చంపుకొని మన కోసం సాక్రిఫైస్ చేసిన వ్యక్తిని, మన కోసం తను త్యాగం చేసి తను స్వీట్స్ తినకుండా ఉన్న వ్యక్తి ఏదో స్వీట్ తింటే బిగ్ బాస్ ఏదో పనిష్మెంట్ ఇవ్వమన్నాడు కదా అనేసి నోటుకు వచ్చిన పనిష్మెంట్ ఇస్తే చూడడానికి మీకోసం ఇంత చేసిన వ్యక్తికి మీరు పనిష్మెంట్ ఇస్తారా అనే యాంగిల్ కూడా మనమే అంటాం ఖచ్చితంగా. ఆ యాంగిల్లో ఆలోచిస్తే ప్రేరణ ఇచ్చిన పనిష్మెంటు కరెక్ట్ పనిష్మెంట్ అనేది నా ఫీలింగ్. కానీ ఇక్కడ ప్రేరణ గారిది మిస్టేక్ ఏంటంటే నోరు జారట్లేదని ప్రేరణ గారి ఫ్యాన్స్ ఎవరైనా అనుకుంటే మీరు సరిగ్గా చెవులు పెట్టుకొని వినట్లేదని అర్థం. 100% ఆవిడ రూడ్గా యారగెంట్గా నోరు జారుతున్నారు, దెర్ ఈజ్ నో డౌట్. దానికి మీరు చెప్పచ్చు, గౌతమ్ కృష్ణ ఒకసారి చెప్తే వినలేదు, 2 సార్లు చెప్తే వినలేదు, 3వసారి మేము యారగెంట్గానే చెప్తారు ప్రేరణ గారు అంటే బిగ్ బాస్ హౌస్లో నువ్వు ఒకసారి చెప్పేది టెలికాస్ట్ చేస్తారా, 2 సార్లు చెప్పేది టెలికాస్ట్ చేస్తారా, 3వది టెలికాస్ట్ చేస్తారా ఎవరికి తెలియదు. దాంతోపాటుగా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా కూడా అతను వినకపోయినప్పటికి కూడా నువ్వు స్మార్ట్గా నువ్వు నార్మల్గానే మాట్లాడితే నీది బయటికి వేరే రకంగా పోట్రవుద్ది. కానీ నువ్వు 2 సార్లు చెప్తే వినలేదని 3వసారి రూడ్గా మాట్లాడుతూ ఒక్క మాట, ఇప్పుడు 100 సార్లైనా కానివ్వండి, అవతలోడు 100 సార్లు వినకపోయినా పచ్చి బూతు మాట్లాడగలమా, మాట్లాడితే నీదే తప్పవుద్ది. అక్కడ మిస్టేక్ ఏమవుతుందంటే అతను వినలేదనో ఇంకోటనో ఆవిడ ఒక మాట వదిలేస్తున్నారు చూసారా, ఆ వ్యంగ్యంగా ఇట్టట్ అనేది అది చాలా ఫస్ట్గా అనిపిస్తుంది. కానీ ఒక పాజిటివ్ యాంగిల్ గురించి మాట్లాడదామని ఫిక్స్ అయ్యాను. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు అనిపించింది మనసు చంపుకొని మాట్లాడుకోకుండా నేను ఉండలేను. ప్రేరణ గారు చాలా బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే మనం నెగ్లెక్ట్ చేస్తున్న యాంగిల్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8లో ఈవిడ మెగా చీఫ్ అయిన తర్వాత రూడ్గా బిహేవ్ చేస్తున్నారు, అందరితో గొడవలు తెచ్చుకుంటున్నారు. ఈవెన్ నిన్న నైట్ జరిగిన డిస్కషన్కి సంబంధించిన ఒక పాయింట్ అయితే మొత్తం తీసేశారు. అది వేసుకుని ఉంటే ఇంకా ప్రేరణ గారికి అది నెగిటివ్. యష్మి గారు కూడా క్లియర్గా చెప్తారు, ప్రేరణ గారు మీ మెగా చీఫ్గా, ఆ ప్రేరణ నువ్వు మెగా చీఫ్గా నువ్వు ఉన్నప్పుడు క్లీన్గా లేదా హౌస్లో, విష్ణుప్రియ ఉన్నప్పుడు అవినాష్ ఉన్నప్పుడు క్లీన్గా ఉంటుంది, నీకు ఏదైనా సలహా ఇస్తే పృథ్వీతో ఏదో మాట్లాడుతుంటే అది కాదు అక్కడ కూడా ఉన్నాయి బాక్సులు అంటే నువ్వు ఎందుకు ఇంటర్ఫీర్ అవుతావు అనే సెన్స్లో కట్ చేసినందుకు హట్ అయింది. నేనన్నా కూడా హట్ అవుతుంది, ఆ పిల్ల మెగా చీఫ్ అయిన తర్వాత మారిపోయింది అనే ఇది ఎపిసోడ్లో కట్ చేశాడు. అది వేసుంటే ఇంకా నెగిటివ్. సో అందరూ అంటున్నారు. కానీ నాకు అనిపించింది ఏంటంటే మెగా చీఫ్గా ప్రేరణ వర్క్ చేస్తుంది, అందరితో పాటు సమానంగా అందరికంటే ఎక్కువగా కూడా పనిచేస్తుంది. దానితో పాటుగా ఈరోజు గొడవలో కూడా గౌతమ్ కృష్ణ నేను తోమను అంటే ఆ అమ్మాయి తోమడానికి ట్రై చేస్తుంది, అందరికంటే లేట్గా పడుకుంటుంది. దాంతోపాటుగా ఈరోజు ఫ్యామిలీ వీక్లో ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు నబీల్ వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు ప్రేరణ ఏది అంటే మీరు గమనించారో లేదో, హౌస్ మేట్స్ అందరూ రెడీ అయ్యి నీట్గా ఉన్న టైంలో అందరికంటే లేట్గా స్నానానికి వెళ్ళి అందరికంటే లేట్గా రెడీ అయ్యి వచ్చింది ప్రేరణ. ఆ లోపలే
నబీల్ వాళ్ళ అమ్మగారు అడిగితే ఎక్కడ ప్రేరణ అంటే ఇప్పుడే స్నానానికి పోయింది, ఇప్పుడు దాకా క్లీన్ చేస్తూ ఉండింది, అంటే ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారని అంట, అందరూ వస్తున్నారు కదా నీట్గా ఉంచాలని, లేదు రోజైనా అంతే ఆ పిల్ల దగ్గర నుండి చేయిస్తూ ఉంటుందని ఇద్దరు ముగ్గురు అంటారు ఒకే మాట ప్రేరణ గారిని. అంటే ఆవిడ కన్సర్న్ తీసుకుని ఆవిడ కూడా ఎఫర్ట్స్ పెట్టి నీట్గా ఉంచడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే పాయింట్, ఆవిడ నీట్గా పెట్టాలని ఎఫర్ట్స్ పెట్టాలని ఏదో చేయాలని ట్రై చేస్తుంది తప్పించి ఒకరి మీద చేయాలని కాదు. స్టిల్ ఆ ప్రాసెస్లో వేరే వాళ్ళైతే ఇబ్బంది పెడుతుంది, అది మాత్రం దెర్ ఇస్ నో డౌట్. కానీ పాజిటివ్ యాంగిల్ కూడా ఉంది దాంట్లో అనేది నా ఉద్దేశం. కానీ ఆ ప్రాసెస్లో నీట్గా పెట్టాలనే ప్రాసెస్లో అవతల ఇబ్బంది పెడుతున్నది అనేది మాత్రం నిజం. ఈవెన్ యష్మి ఫీల్ అయింది, ఈవెన్ గౌతమ్ ఫీల్ అయ్యాడు, ఈవెన్ నబీల్ కూడా మొన్న 2-3 రోజుల క్రితం ఫీల్ అయ్యాడు, విష్ణుప్రియ ఫీల్ అయింది. ఇంతమంది ఫీల్ అవుతున్నప్పుడు తప్పే, నోరు జారడం తప్పు, రూడ్గా యారగెంట్గా మాట్లాడడం తప్పు. ఇప్పుడు గౌతమ్ వర్సెస్ ప్రేరణ రిలేటెడ్గా ఇష్యూ మాట్లాడుకుందాం. అసలు ఇష్యూ ఏంటంటే అండి, పనిష్మెంట్ ఇచ్చింది కదా, ఆ పనిష్మెంట్ ఏంటంటే నువ్వు వెజల్స్ క్లీన్ చేయాలి వారమంతా అని చెప్పద్దు. కానీ యాక్చువల్గా 2-3 రోజులకి తీసేద్దామనే సెన్స్లోనే ఉంటారు ఆవిడ. రోహిణి గారు చెప్పిన తర్వాత వాడు జోక్గా చేశాడు మళ్ళీ వేరే రకంగా పోద్ది, ఎందుకంటే చూద్దాంలే 2-3 రోజులు ఇచ్చి చూడు అన్నట్టుగా అంటది. సో 2-3 డేస్ తర్వాత తీసేసే అవకాశం ఉంది అన్నట్టుగానే మాట్లాడుకునింది. కానీ గౌతానికి అయితే చెప్పలే, 1 వీక్ నువ్వు వెజల్స్ నువ్వు ఒక్కడే చేయాలి అనేసి చెప్పింది. కానీ వెంటనే ఒక్కడినైనా అనగానే ఒకరిని ఇస్తాలే హెల్పర్ని అనింది. సో ఒకరు కాదు ఇద్దరు, గుర్తుపెట్టుకోండి, ఒకరు కాదు ఇద్దరు ఒకరిని హెల్పర్గా ఇస్తారని ఆవిడే చెప్పింది. కానీ నిన్న నైట్ లైవ్లో వచ్చిన దాని ప్రకారం ఏం జరిగిందంటే, ఫస్ట్ ఆవిడ వచ్చి పిలిచిందంట, పిలిస్తే మధ్యాహ్నం పూట రాకపోగా దానికి ముందు జరిగిన డిస్కషన్ ఏంటంటే నబీల్తో చెప్పేదనట, నబీల్ నువ్వు చేసేటప్పుడు నన్ను పిలువని. నబీల్ ఇతన్ని పిలవలే, గౌతాన్ని పిలవకుండా వెళ్ళి ఈవిడొచ్చి పిలిచింది, పిలిస్తే ఇతను రాలేదు. తర్వాత నబీలే ఒక్కడే మొత్తం వెజల్స్ వాష్ చేశాడు మధ్యాహ్నవి. నైట్ టైం కూడా నబీలే వెళ్ళి వాష్ చేసి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయే టైంలో లాస్ట్లో వచ్చి గౌతమ్ కృష్ణ 4 వాష్ చేశాడు. సో 2 తప్పులు ఉన్నాయి, 100% తప్పే. ఇంకా ఏదో గౌతమ్ కృష్ణకి మంచి కామెంట్లు ఫుల్గా వస్తున్నాయి కాబట్టి గౌతమ్ కృష్ణ కామెంట్లు చేసుకున్నంత మాత్రాన ఫుల్ కామెంట్లు చేసుకున్నంత మాత్రాన తప్పులు రైట్ అయిపోవు. 100% ప్రేరణ గారు పిలిచినప్పుడు మధ్యాహ్నం రాలేదు, నైట్ కూడా లేట్గా వచ్చాడు, దానికి నబీలు సాక్ష్యం, లైవ్ చూసిన నేను సాక్ష్యం, క్లియర్. దానికి గౌతమ్ కృష్ణ చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే నబీల్ చెప్పకుండా వచ్చి తోమేశాడు అని. నబీల్ చెప్పకుండా వచ్చి తోమేశాడు, ప్రేరణ గారు వచ్చి చెప్పారు కదా, వచ్చినప్పుడు వచ్చి చేయొచ్చు కదా. ఇంకొక లాజికల్ పాయింట్ ఏమంటారంటే గౌతమ్ కృష్ణ, ఒక డేలో నేను ఎప్పుడైనా చేయొచ్చు అంటాడు. నేను ఒక హౌస్లో కంటెస్టెంట్గా వెళ్ళి వచ్చిన వాడిని నేను చెప్తున్నా, అక్కడ ఏమవుతుందంటే వెజల్స్ అన్నీ ఒక్కొక్కటి ఇచ్చుంటారు. ఒక వెజల్ టీ పెట్టాలంటే ఇంకో వెజల్కి అడగాల, ఒకటి అన్నం పెట్టాలంటే కూర పెట్టాలంటే ఇంకో వెజల్కి అడిగితేనే అవుద్ది. అన్నీ డబుల్ ఉండవు, అప్పటికప్పుడు అడుగుతూనే ఉండాలి. ఆ టైంలో వెజల్స్కి 2 ఉన్నారనుకోండి, వాళ్ళల్లో ఒకరు నిజంగా వర్క్లో ఉన్నారనుకోండి, కాన్వర్జేషన్ ఏదో జరుగుతుంది అనుకోండి, ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాడికి ఇంకోసారి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక కాన్వర్జేషన్లో ఉన్నాడు అనుకోండి, ఆల్రెడీ వర్క్ చేశాడు, అంతకుముందు ఏదో వర్క్ చేస్తుంటే నువ్వే కడుగు, ఎందుకంటే అతను కాన్వర్జేషన్లో ఉన్నాడు కదా, లేకుంటే అతను స్నానం అయిపోయినాడు కదా, నువ్వు కడుగు అని చెప్పే అవకాశం ఉంటుంది. తెలియకుండా ఇష్యూలు వస్తాయి. కాబట్టి నేను నైట్ చేస్తానంటే కుదరదు. కానీ దానికి ఇంకొక లాజిక్ పాయింట్ కూడా మాట్లాడు, నేను ఎప్పుడైనా చేస్తాను, అత్యవసరం అని అంటే పిలిస్తే నేను వస్తాను కదంటే, పిలిచింది కదా రాలేదు కదా, మరి మధ్యాహ్నం పిలిచింది అన్నాడు కదా, పిలిస్తే రాలేదన్నాడు కదా, పిలిస్తే రాలేదని చెప్పింది అతనే, నేను ఎప్పుడైనా చేస్తానన్నది అతనే. దాంతోపాటుగా ఎమర్జెన్సీ అయితే నేను వస్తానని చెప్పాను కదా అన్నది అతనే. అదే నేను పిలిచాను రాలేదని ఈవిడే అంటుంది కదా, పిలిచినా కూడా రాలేదు, అది తప్పు. నైట్ లేట్గా వచ్చింది తప్పు, అంతా అయిపోయిన తర్వాత వచ్చింది తప్పు, నబీల్కి సంబంధం లేకుండా నబీల్ ఎక్కువ వాష్ చేసింది తప్పు. ఇవన్నీ జరుగుతున్నాయి. సో అక్కడ వరకు మిస్టేక్. తర్వాత రోజు మార్నింగ్ కూడా నిన్న నైట్ నువ్వు లేట్గా వచ్చావు, నేను మధ్యాహ్నం పిలిస్తే రాలేదు, తర్వాత రోజు మార్నింగ్ కూడా పిలిచినప్పుడు వెంటనే రాకపోతే ఎవరికైనా కాలద్దలేదా? నువ్వు మనం బ్రాడ్గా థింక్ చేద్దాం. నేను ఇంకా డెప్త్గా చూశాను ఎపిసోడ్స్, ఏదో మిస్ అవుతున్నానని నేను ఏదో మిస్ అవుతున్నానని ఎందుకు ఎక్కడ చూడాల్సి వచ్చిందంటే, నేను నార్మల్గా చూసినప్పుడు నాకు గౌతమ్ కృష్ణ కంటే కూడా ప్రేరణ గారిది నబీల్కి అంత తక్కువ వచ్చింది అనే యాంగిల్లో చూసినప్పుడు నాకు పాజిటివ్ అనిపించింది. కానీ ఇప్పుడు ఆలోచిస్తే నబీల్కి ఎందుకు ఇస్తారు అంత గట్టిగా? వాళ్ళ కోసం కదా అతను సాక్రిఫైస్ చేసింది, అలాంటి వాడికి ఇస్తే ఇంకా దరిద్రం కదా అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకు సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది? వాళ్ళ కోసం కదని. ఇప్పుడు గౌతమ్ రిలేటెడ్గా నేను ఎక్కడ ఆలోచించానంటే, అయ్యో అని నేను మాట్లాడినదే అని ఆలోచించా, అది తప్పు, నేను చెప్తా దాని గురించి. సో ఇది అయిపోయిందా? తర్వాత ఉదయాన్నే అడిగితే ఇద్దరు నా పార్ట్నర్ ఎవరో చెప్పు అని, పార్ట్నర్ ఎవరు చెప్పు చేస్తా. యాక్చువల్గా పార్ట్నర్ ఎవరు అని ఫస్ట్ అడిగింది ఎవరు? నబీల్. సో ఇష్యూ మాట్లాడుకుంటే చదువుతూ పోతుంది, నేను మాట్లాడతా, గట్టిగా మాట్లాడదాంలే, ఉన్నట్టే మాట్లాడదాం. మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. 2 వైపులా ఉన్నాయి, ఊరికే ఒక వైపు చెప్పకూడదు అసలు, ఎందుకంటే క్లియర్గా అర్థమైపోతుంది కదా. రామ్జీ ఆ సాంగ్ అయిపోగానే ఆఫ్టర్ ద సాంగ్ స్టార్ట్ అయింది. గౌతమ్ కృష్ణ జిమ్ చేస్తున్నాడు, నబీల్ వచ్చేసరికి ఓ పేరునా
గౌతమ్ పార్ట్నర్ అంట ఎవరు చెప్పని. ఇది ఎందుకని తెలుసా, నేను నైట్ నబీలి చేశాడు, నేను మధ్యాహ్నం నబీలి చేశాడు కాబట్టి మళ్ళీ పార్ట్నర్ ఇతను రావాలంటే ఇతను మళ్ళీ కాదు కదా, ఎవరు వస్తారు కాబట్టి ఇంకొక నువ్వు చూడని అంటున్నాడు. అంతకుముందు అతను అడుగుంటాడు కాబట్టి. సో ప్రేరణ, గౌతమ్ ఫస్ట్ నీ పనిష్మెంట్ చెయ్యి గౌతమ్, పార్ట్నర్ను పంపుతాను అంటే ఏంటంటే నీకు వెజల్స్ టీమ్ ఉన్నావు కదా, నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేయడం. నీకు పార్ట్నర్ని నేను అరేంజ్ చేసి పంపిస్తా అంటా ఉంటే, లేదు పార్ట్నర్ వస్తేనే పోతా అనిడు. ఇంకా దీనికి మనం ఏం చెప్పాలి నాకు అర్థం కదా. పార్ట్నర్ని ఇస్తా అనేది ఆవిడేలే, అయినా కూడా పంపిస్తా అనేది కదా. నిన్నంతా లేట్ చేశాడు కదా, నిన్న మధ్యాహ్నం వెళ్ళలేదు కదా, పిలిస్తే వెళ్ళుండొచ్చు కదా అనేది నా పాయింట్. తర్వాత ఇంకొకటి ఏం జరిగింది, వెంటనే రోహిణి గారు రాగానే రోహిణి గారు నేను వస్తారా అనేసి వెళ్ళింది. ఈ పర్టికులర్ సినారియో మొత్తంలో రోహిణి గారికి అప్రిషియేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆవిడ ఏమి మాట్లాడకుండా పోయి తోమిన విధానం ఇవన్నీ మంచిగా అనిపించింది నాకు. మనం ఎవరు మెన్షన్ చేయం కానీ చాలా బాగా అనిపించింది. ఆవిడ నీట్గా వెళ్ళడం, అక్కడ కోఆపరేట్ చేయడం, వీళ్ళు గొడవ వేసుకుంటున్నా నేను తోముతున్నాను వదిలేసేయండి అని అనడం, అవన్నీ బాగా అనిపించింది. సో ఇద్దరు వెళ్ళారయ్యా తోమడానికి వెళ్తే గౌతమ్ రోహిణి ఇద్దరు వాష్ చేస్తున్నారు. అప్పుడు ప్రేరణ వచ్చి నాకు ఓవర్లోడ్ అవ్వకూడదు నీకు ఓవర్లోడ్ అవ్వకూడదని ఒక పార్ట్నర్ను కూడా ఇస్తా అని చెప్పే కదా, ఇస్తున్నా కదా. ఇస్తున్నప్పటికి కూడా నువ్వేం చేస్తున్నావు అంటే పార్ట్నర్ తోముతున్నప్పుడు కూడా రాలా. అది పాయింట్ అక్కడ. నిన్న మధ్యాహ్నం నీ పార్ట్నర్ ఎవరు, నబీలు తోముతున్నప్పుడు నువ్వు రాలా. నిన్న నైట్ పార్ట్నర్ ఎవరు, నబీలు తోముతున్నప్పుడు నువ్వు లేట్కి వచ్చి తోమావు. మరి పార్ట్నర్ ఇచ్చిన నువ్వు తోమలేదు కానీ లాజిక్ పాయింట్ని మనం చూడాలి కదా, ఊరికే అనకూడదు. అయితే ఇవన్నీ ఏం లేదండి, ఆవిడ పాయింట్లన్నీ మామూలుగా ఉన్నప్పటికీ ఆ రూడు ఆ నోరు జారేసి 4 మాటలు అనడం వల్ల మొత్తం పోతుంది కొలాప్స్. అవతలోడు జాగ్రత్తగా నోరు జారకుండా మాట్లాడుతున్నావు గౌతమ్ కృష్ణ, అక్కడ అతను నెగ్గినట్టుగా అనిపిస్తుంది. 2 మాట్లాడదాం. ఆ తర్వాతసరికి నేను క్లియర్గా చెప్పాను, గౌతమ్ అంటే నువ్వు కావాలని ఏదో పగ తీర్చుకుంటున్నట్టు ఉంది, నువ్వు ఇద్దరు అన్నావు, సో ఇద్దరితో చేయడానికి రెడీ. ఈ పర్టికులర్ పాయింట్లో మార్నింగే 2వ వ్యక్తిని ఇవ్వమని అడిగితే ఇస్తాను రా అనేది. సో ఈ ఒక్క పాయింట్లో ఇద్దరు నీళ్ళనేసి పగ అనుకున్నాం అనుకోండి. నిన్నేమైంది, నిన్న మధ్యాహ్నం పూట నబీలు వచ్చినప్పుడు ఎందుకు రాలా, నిన్న నైట్ ఎందుకు రాలేదు అనేది పాయింట్. అది మనం అడగాలి కదా. అది నాకు ఏమనిపిస్తుందంటే పగ అనే పాయింట్లో ఎక్కడ అనిపిస్తుందంటే ఒకటే, మొన్న సిగ్గు లేకుండా అనేది నాకు నచ్చలేండి. దాంతోపాటుగా ఆ సీతాఫల్ విషయాన్ని డ్రాగ్ చేస్తూనే ఉన్నాను. హౌస్ మేట్స్ అందరూ కూర్చొని మాట్లాడుతున్నాం. అది నాకు ఇది నిజంగానే అండి, ఏమన్నా అనుకోండి, సీతాఫల్ పాయింట్ని డ్రాగ్ చేస్తూ ఉన్నంత సేపు గౌతమ్ కృష్ణకి సింపతి వర్కౌట్ అవుతూనే ఉంటుంది. సిల్లీ పాయింట్ అండి ఇది. ఇంత రేషన్ వస్తుందో మనం చూస్తున్నాం. మా సీజన్లో ఇన్ని కాయలు వచ్చేయలేదు, ఇన్ని ఫ్రూట్స్ వచ్చేయలేదు. ఇంత పెద్ద రేషన్లో సీతాఫల్ పోగానే అది కూడా కెమెరాకి చెప్పి ఫన్నీగా తిన్నారని అతను చెప్పిన తర్వాత కూడా, దానికి పనిష్మెంట్ తీసుకున్న తర్వాత కూడా వెనక పక్క ఇల్లు దాని గురించి రిలేటెడ్గా మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది. ఏంట్రా ఇల్లు ఇంత సిల్లీ దాని గురించి మాట్లాడుతున్నారని. ఓకేనా, ఆ రిలేటెడ్గా చూస్తే, పగబడుతున్నాం అనే రిలేటెడ్గా చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు గౌతమ్ కృష్ణని ఒక యాంగిల్లో చూస్తే ఏదో పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నాడా అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ వచ్చిన దాన్ని అది కంటిన్యూ అయ్యి కన్సిస్టెంట్గా పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నా అనుకునే లోపలే ఈవిడ నోరు జారి మొత్తం పోయి గౌతమ్ కృష్ణది రైటు, ఈవిడితే మొత్తం తప్పు అనేలాగా క్రియేట్ అయ్యేలాగా ఆవిడే చేసుకుంటున్నారనేది నా ఫీలింగ్. ఇక్కడ పగబడుతున్నారు అన్నాడు. నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే రిపీటెడ్గా ప్రతిసారి ఈవిడొచ్చి ఆ సీరియస్నెస్, ఆ రూడ్ ఫీలింగు, ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కానీ అవి పెట్టి సీరియస్గా మాట్లాడుతూ ఉంటే, ఏరా ప్రతిసారి గౌతమ్ మీదే గౌతమ్ అంటూ ఉంటుంది, సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది, ఎందుకంత అలా ఆ యాంగిల్ చూసినప్పుడు పగబట్టిందే ఏంద్రా అన్న ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. గౌతమ్ కృష్ణకి కూడా అదే వచ్చింది, చూసే వాళ్ళకి కూడా అదే వస్తుంది. 90% పీపుల్కి ఇది డెప్త్గా చూడకుండా, నార్మల్ ఓవర్ డెప్త్గా చూడకుండా ప్రతిసారి గౌతమ్ ఇక్కడేమన్నా అయిందంటే సీతాఫలం అయిపోయింది, సీతాఫలం తినడానికి ఇంత పెద్ద పనిష్మెంట్ 1 వీక్ అంతా అని నాకు అనిపించింది. నాకు ఎప్పటికీ అనిపిస్తూనే ఉంది. ఇది ఖచ్చితంగా గౌతమ్ కృష్ణకి ఇవ్వాల్సిన దానికంటే పెద్ద పనిష్మెంట్ ఇచ్చింది కాబట్టి పగలాగా ఫీల్ అవడంలో తప్పలేదు. తర్వాత కానీ పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత తను చేయాలి, ఇంక తప్పదు. ఇంకోటి చూడండి, నువ్వు క్లియర్గా చెప్పాను కదా, డోంట్ డైవర్ట్ ఇట్, నీకు ముందే చెప్పాను కదా నీకు పనిష్మెంట్ అని, నువ్వు ఇప్పుడు డైవర్ట్ చేస్తున్నావు అంటే ఇది కూడా రూడ్గానే ఉంది. ఇదిగో నీకు ముందే చెప్పాను కదా డోంట్ డైవర్ట్ ఇట్, ఇది కూడా నాకు రూడ్గానే అనిపించింది. ఇక్కడ నుంచి రూడ్గానే చెప్పడం స్టార్ట్ చేస్తుంది. తర్వాత గౌతమ్, ఐఎమ్ నాట్ డైవర్టింగ్ ఇట్, కావాలని మొత్తం చేయకుండా ఉంటా, ఇప్పుడు నేను డైవర్ట్ చేయట్లేదు, కావాలంటే మొత్తం చేయకుండా ఉంటా, క్లారిటీ ఇవ్వు, నేనే అప్పుడు వచ్చి చేస్తా, క్లారిటీ ఇస్తే నేను చేస్తా అనేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఇక్కడంతా సాఫ్ట్గానే మాట్లాడుతున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ప్రేరణ, నువ్వు కేర్లెస్ దానికి పనిష్మెంట్ ఇది, కేర్లెస్ చేసావు. బయట విష్ణుప్రియ వాళ్ళు మాట్లాడుకుంటారు, తెలుసు ఆయన గిన్నెలు తోమడానికి పోయాడు, ఆయన గిన్నెలు తోమడానికే పోలేదు, గొడవలు వేసుకునేటికి పోయాడు అన్నట్టుగా అంటూ ఉంటారు.
ఎందుకంటే పోగానే గొడవ వేసుకున్నాడు కాబట్టి. ఆ తర్వాత గౌతమ్ గిన్నెలు తోవడం లేట్ అయింది అంటే కేర్లెస్, ఇర్రెస్పాన్సిబుల్ అంటే ప్రేరణ ఒక్క నిమిషం ఇక్కడ ఏమైందంటే లైవ్లో జరిగిన ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల గౌతమ్ కృష్ణ ఈవిడ నోరు జారుతున్నారు, ఆ సిచ్యువేషన్ ఆయన వాడుతున్నాడు అన్న ఫీలింగ్తో తమ్నెల్ పెట్టారు. ఏం జరిగిందంటే లైవ్లో వేసింది, ఎపిసోడ్లో వేయలే. నువ్వు గిన్నెలు తోమకపోవడాన్ని ఇర్రెస్పాన్సిబుల్, కేర్లెస్ అంటే నేను ఎంత చేసి ఎంత పొజిషన్ నుంచి ఇక్కడ దాకా వచ్చాను, లైఫ్లో నేను ఏం చేశాను అనేసి లైఫ్కి డైవర్ట్ చేసి మా ఫ్యామిలీ లైఫ్ వాటికల్లా వెళ్ళిపోతాడు. నాకు వరస్ట్ అనిపించింది. అసలు ఇంత నీట్గా ఆవిడ వెజల్స్ రిలేటెడ్గా, బిగ్ బాస్ హౌస్ రిలేటెడ్గా మాట్లాడుతుందని ఎవడు పసిపెట్టి కూడా తెలిసింది. దాన్ని గౌతమ్ కృష్ణ లైఫ్లోకి తీసుకెళ్ళి మాట్లాడుతాడు. నా లైఫ్లో నేను ఇర్రెస్పాన్సిబుల్ కాదు, నా లైఫ్లో అట్టని. లైఫ్లోకి ఎందుకు వెళ్తున్నాం అనేసి అది ఆ రోహిణి గారు అంటారు, ప్రేరణ అంటది, ఆయన 2 సార్లు తీసుకెళ్తాడు దాన్ని. ఈ ఒక్క పాయింట్ దగ్గర నాకు క్లియర్గా అనిపించింది, ఆవిడ నోరు జారుతున్న దాన్ని మనోడు దేనికి ఎంతవరకు వాడాలో అంతవరకు వాడడానికి ట్రై చేస్తున్నాడు, విచ్ ఈజ్ రాంగ్, వరస్ట్ థింగ్. ఇంకా గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ దీనికి ఇంకా ఇట్ట కాదు అంటే నడదు. ఖచ్చితంగా ఆ లైఫ్ అనే పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతుంది ఏంది, ఆ లైఫ్ గురించి అడిగిపోయిండు. ఆ తర్వాత వచ్చేసరికి అది ఎపిసోడ్లో లేదు, లైవ్లో. ఆ తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ప్రేరణ. ఇంకేమన్నది గౌతమ్ గిన్నెలు తోవడం లేట్ అయింది అంటే కేర్లెస్, ఇర్రెస్పాన్సిబుల్ కాదు, తర్వాత లైఫ్ గురించి వస్తుంది, ఆ తర్వాత ఇవన్నీ వస్తుంది. ప్రేరణ అంటది ఒక్క నిమిషం ఇది ఇప్పుడు కాదు అన్నావు. ఇదే విధంగా నబీల్తో నామినేషన్స్ అప్పుడు 2వ వారం 3వ వారంలో నబీల్తో కూడా ఇదే గట్టిగా అవుద్ది. 3వ వారం అనుకుంటా ఇంతే గట్టిగా నువ్వు విను అనేసి అంటది. అక్కడ ఒక్క నిమిషం సేమ్ ఆ టోన్తో చూపిలా పెట్టి అది అంటే ఎవరికైనా కాలద్ది. ఇక్కడి నుంచి ప్రేరణ గారు రూడ్గా బిహేవ్ చేశారు. అనగానే 3 సార్లు గట్టిగా అనగానే గౌతమ్ ఏం అరుస్తున్నావు, ఎవరి మీద అధికారం చలాయించాలనుకుంటావు, ఎందుకు అరుస్తున్నావు, ఒక్క నిమిషం అంటే భయపడతారా, మర్యాదగా మాట్లాడితే చేస్తా, నీ కింద పని చేయట్లేదు నేను, ఎవడికి అదే కోపం వస్తే కోపంలోనే అన్నాడు. తర్వాత ప్రేరణ నబీల్తో మాట్లాడుతూ ఉన్నాడు, పని చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇప్పుడు మాట్లాడదాం అన్నావు కదా, ఇప్పుడు ప్రేరణ ఏమంటుందంటే నబీల్తో మాట్లాడదామన్నావా, పిలిచానా వస్తున్నాడా, దానికి రెస్పెక్టివ్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ అనేసి ఈవిడ కూడా ట్రిగ్గర్ చేస్తుంది. ప్రాబ్లం ఏంటంటే ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ అనేది అది గిన్నెలు తోడలేదు అనేసి అన్నావు సరే, మాట పెరుగుతుండే కొద్దీ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ అనేసి అంటూ ఉంటే అవతలోడు ఇంకెందుకు తగ్గుతాడు, ఎందుకు వింటాడు, ఇంక అరుస్తూనే ఉంటాడు. సో ఇద్దరు ఒకరినొకరిని ట్రిగ్గర్ చేసుకున్నారు, దెర్ ఈజ్ నో డౌట్. కానీ ట్రిగ్గర్ చేసే టైంలో ఇతను లైఫ్ అనే మాట మాట్లాడడం రాంగో, ఆవిడ నోరు జాడడం రాంగో, ఇతనేమో నోరు రావట్లా మళ్ళా. ఆ తర్వాత ప్రేరణ యాక్టింగ్, ప్రేరణ ఇక్కడ గౌతమ్ ఏమంటే యూ డోంట్ ఈవెన్ నో హౌ టు రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఐ డోంట్ వాంట్ టు లిసన్ టు యూ అనగానే ఐ డోంట్ వాంట్ టు లిసన్ టు యూ అనేసి నోరు పక్కలించి అనేసి చాలా బరస్ట్. నేను యాక్టింగ్ చేయడానికి నాకు గలీజ్ అనిపిస్తుంది. అసలు అవసరం లేదు, అతను అనేసి వెళ్తున్నాడు, దాన్ని అంటే ప్రాబ్లం ఏమవుద్ది, మొత్తం ప్రేరణ చేస్తుంది. ఏంటి అంత ఏంది ఆ పిల్ల అట్టు చేస్తుంది అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఆ తర్వాత గౌతమ్ ఏంటది, నేను అలా చేశానా, ఏం చేస్తున్నాడు, అక్కడ కూడా సైలెంట్గా మాట్లాడు. తర్వాత మళ్ళీ వచ్చి ఈ టైంలో బయట విష్ణు వాళ్ళు ఏమంటున్నాడంటే ఇలా ఉంటే ఏంటి గొడవలు, ఇలా ఉంటే మెగా చీఫ్ కష్టం అబ్బాయి, ఇంక సరే అయిన వాళ్ళకి కష్టం. నబీల్ చెప్తున్నాడు, గౌతమ్కి చెప్తున్నాడు ఇట్లా ఎన్ని చేసేసి అనేసి అంటుంటే గౌతమ్ చెప్పడం తన బాధ్యత అయితే సరిగ్గా చెప్పకపోతే చేయకపోవడం నా బాధ్యత. ప్రేరణ రెస్పెక్ట్ చేయకుండా నేనేం చెప్పలేదు కదా. గౌతమ్ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, యు ఆర్ రూడ్ అండ్ యు ఆర్ ఫ్రస్ట్రేటెడ్, యు ఆర్ ఎజిటేటెడ్, యు ఆర్ డబడెక్కిమ్ అనేసి ఏదేదో మాట్లాడుకున్నాను ఇంగ్లీష్లో. ప్రేరణ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ ఆఫ్ యువర్ యాక్షన్స్, నీ వల్లే నేను ఫ్రస్ట్రేటెడ్ అయినాను. గౌతమ్ నీ పనులు నేను చేస్తున్నా, ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నీ పనులు నేను చెప్పింది చేయలేదా, ఎగ్జాంపుల్ చెప్పు, ఏం చేశాను చెప్పు అనగానే ప్రేరణ నిన్న పనులు చేయలేదు, ఏదో ఎగ్జాంపుల్ చెప్పంటే సింపుల్ చెప్పాను, నిన్న ఆఫ్టర్నూన్ చెప్పా, రాత్రి వచ్చావు, రాత్రి కూడా చాలాసేపు తర్వాత వచ్చాడు, ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత 70% అయిపోయిన తర్వాత 30% లాస్ట్ చేశాడు, అది క్లియర్గా చెప్పదు లైవ్లో. ప్రేరణ అనగానే గౌతమ్ డే మొత్తం ఇక్కడ ఏదేదో మాట్లాడతారబ్బా, ఎన్ని నాన్ సెన్స్ మాటలు, డే మొత్తం నేను చెప్పినవి, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేస్తానంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎట్లా చేస్తాడు, ఇల్లాజికల్. ఇక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అన్నాడు. సరే నువ్వు పిలిచినప్పుడు వస్తాడు, పిలిచింది కదా మరి రాలేదే, అదే కదా చెప్పేది, పిలిచినప్పుడు రాలేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేస్తాను, అవసరమైన అంటే అవసరం కాబట్టి పిలిచింది, మరి అప్పుడు రావాలిగా, మధ్యాహ్నం ఇప్పుడు అవసరం ఉండదు వెజల్స్ కుకింగ్లో, ఇవన్నీ నాన్ సింక్లో మాట్లాడేశాడు, మనం అన్నీ చూసుకోవాలా. ఆ తర్వాత సరికి బేబీ నేను మధ్యాహ్నం నాకేమనిపించిందంటే ఒకే యాంగిల్ ఆలోచించా, ఏ యాంగిల్లో నబీల్కి ఎందుకు తక్కువ ఇచ్చిందని, సారీ
ఇప్పుడు ఎపిసోడ్ చూస్తుంటే నాకు తట్టింది, అరే స్వీట్స్ రిలేటెడ్ వచ్చింది కదా బిగ్ బాస్, నాదే తప్పులేని మధ్యాహ్నమే తట్టాల్సింది. స్వీట్స్ రిలేటెడ్ ఈరోజు మరి అసలు పనిష్మెంటే స్వీట్స్ రిలేటెడ్, అతను సాక్రిఫైస్ చేసింది వీళ్ళ కోసం కదరా, ఎలా రా పెద్ద పనిష్మెంట్ ఇస్తుందని అప్పుడు తట్టింది నాకు. తర్వాత బయట నబీల్లా నాకు కూడా అనిపిస్తుంది తను కేర్లెస్గా ఉన్నాడని. ఎందుకు అనిపించకూడదు, ఎందుకు అనిపించుకోలేదు, ఎందుకు అనిపించింది అంటే తనే మధ్యాహ్నం పూట ఒక్కడే చేశాడు, నైట్ పూట ఒక్కడే చేశాడు, లాస్ట్లో వచ్చాడు కాబట్టి క్లియర్గా కేర్లెస్గానే ఉన్నాడు కదా. తర్వాత సరికి ప్రేరణ నిన్న అవసరం ఉండి పిలిచానంటే గౌతమ్ వరస్ట్ మెగా చీఫ్, నిన్న అవసరం ఉండి నేను పిలిచాను అనేటప్పుడు అంటే వరస్ట్ మెగా చీఫ్ నేను లైఫ్లో బిగ్ బాస్ హిస్టరీలో అంటే నువ్వు వరస్ట్ కంటెస్టెంట్ ఒకరికొకరు అనుకున్నారు. యాక్చువల్లీ ఇక్కడ వరస్ట్ మెగా చీఫ్ అని ఇతను స్టార్ట్ చేశాడు, ఎందుకంటే ఇతనికి ఎక్కువ పనులు ఇస్తుంది, పగబడుతున్నట్టు అనిపిస్తుంది కాబట్టి రిపీట్ చేసి ఆవిడ కూడా అయింది వరస్ట్ మెగా చీఫ్ వరస్ట్ కంటెస్టెంట్ అని. తర్వాత ఎవరేమి డిస్రెస్పెక్ట్ చేసినా తీసుకోవాలా, కాళ్ళు పట్టుకోవాలి కదా అమ్మ అనేసి అన్నాడు. ఇక్కడ అంత అవసరం లేదు, ఇక్కడ నిజంగానే ఓవర్ ఎగ్జాజరేట్ చేసి సంథింగ్ ఏదో వేరే దారిలోకి తీసుకెళ్ళడానికి ట్రై చేశాడు. కాళ్ళు పట్టుకోవాలి కదా ఇవన్నీ అవసరం లేదు, ఇవి ఖచ్చితంగా వేరే అతి ప్లాన్లో చేశాడు క్లియర్గా గౌతమ్ కృష్ణ. తర్వాత ప్రేరణ అబ్బా నువ్వు చేసే డిస్రెస్పెక్ట్లు కనిపించు, నేను నీట్గానే చెప్పా అమ్మ మెమరీ లేకపోతే మెమరీ ప్రాబ్లం ఉంటే నేను ఏం చేయలేను, ఇవన్నీ ఈవిడ కూడా ఇంకా ఏదేదో మాట్లాడుతూ వచ్చారు. గౌతమ్ అదే ఇష్టం వచ్చినట్టు వర్డ్స్ యూజ్ చేయకు, ఇంకొకసారి చెప్తున్నా ప్రేరణ అబ్బా నువ్వు సెన్సిటివ్గా ఉంటుంది నేనేం చేయలేను, ఇది తప్పు. సెన్సిటివ్గా ఉంటుంది నేనేం చేయలేను అనేసి మణికంఠన్ అనింది, నబీల్ అనింది, ప్రేరణ అనింది, అదే విష్ణుప్రియ అనింది, హరితేజ గారితో అనింది, నిఖిల్ అనింది. వాళ్ళందరూ సెన్సిటివా? తప్పు. ప్రేరణ గారు నోరు జారడం అనేది 100% ఈ సీజన్లో చాలాసార్లు జరిగింది. తర్వాత గౌతమ్ నువ్వు అందరినీ అన్నావు అనే పాయింట్ అనగానే అప్పుడు ప్రేరణ అనే మాట ఏదైతుందో ఇక్కడ పెద్ద బ్లండర్ అయ్యా. నువ్వు షాడ్ వర్డ్స్ బ్యాడ్ వర్డ్స్ కనిపించకుండా వినిపించకుండా అనేస్తావులే అనేది. ఆ రోజు ప్లే చేసి మరి నాగార్జున సార్ అన్నారు చూసారా, అక్కడ ఏదో బ్లాబరింగ్ చేసావు, బూత్ మాట్లాడావు అనేసి నిఖిల్ని ఆ మ్యాటర్ తీసుకొచ్చింది. ఆ మ్యాటర్ ఇవి తీసుకొని రావచ్చా? అదే టాస్క్లో ఇతను బ్లాబర్ చేశాడు, ఇతను అన్నాడో లేదో తెలీదు, అదే టాస్క్లో ఈవిడ 2-3 బూతులు వాడేసింది. దాన్ని రిలేటెడ్గా క్లారిటీ లేకుండా నాగార్జున సార్కే క్లారిటీ లేదు. ప్లస్ ఈయన అమ్మ తోడేశాడు, హౌస్లో నుంచి వెళ్ళిపోతే మదర్ ప్రామిస్ అన్నాడు. నిఖిల్ కూడా అర్థం చేసుకొని మా అమ్మాయిన వాళ్ళ అమ్మాయిన ఒకటే కదా అనేసి అయిపోయిన టాపిక్ని ఈ సీరియస్నెస్ టాపిక్లో నువ్వు తీసుకొని వచ్చావంటే తప్పు. దెర్ ఈజ్ నో డౌట్ అది బ్లండర్ ఫ్రమ్ ప్రేరణ గారు. నాకు అస్సలు నచ్చల అది ఎట్లా తీసుకొచ్చారని. తట్టు గౌతమ్ కృష్ణ దానికి ఏమంటే అసలు నువ్వు అసలు క్లారిటీ లేకుండా నేను ఏమన్నాను తెలియదు, అక్కడ ఏమన్నారో క్లారిటీ లేదు, నేను అసలు హౌస్లో నుంచి కూడా వెళ్ళిపోతాను అన్నాను, దా పాయింట్ ఇప్పుడు తీసుకొని వస్తావా, నువ్వు చెప్పు ఆ పదం ఏమన్నానంటే దానికి మాట్లాడలేదు. మళ్ళీ ఆ తర్వాత సరికి నేను కావాలంటే వాకౌట్ కూడా చేస్తానని చెప్పా కదా, నువ్వు ప్రూవ్ చేస్తుంటే ఆ పని చేయి గౌతమ్ కృష్ణ, వాకౌట్ చేయి, హ్యాపీగా ఉంటావు అన్నది. ఇవన్నీ రూడ్గా అనిపించక ఎట్లా అనిపిస్తాయి? ఫస్ట్ తీసింది ఆ అమ్మాయి, ఆ పదంకి సంబంధం లేకుండా ఆ పదం ఏమన్నాడో తెలియకుండా అది అయిపోయింది, దాన్ని తీసుకొచ్చింది ఆ అమ్మాయి. పెద్దది కదా, అది చాలా పెద్ద ఇన్సిడెంట్ అయిపోయింది. నెక్స్ట్ సరికి గౌతమ్ నువ్వు ఇప్పుడు నువ్వు వినని పనాలను కూడా నువ్వు చెప్తున్నావు, నా మీద రుద్దుతున్నావు, నీకు నాకు డిఫరెన్స్ అది, నేనైతే అట్లా రుద్దను, నువ్వు చాలా గ్రేట్ పో అనేసి అనింది. దీనికి ముందు కూడా పోరా అనేసి అంటది. ఇవన్నీ రూడయ్యా, వరుస బయటకు కుమ్మేసింది నాన్ స్టాప్గా. సో ఇవి ఆవిడ తప్పులు. ఇద్దరు తప్పులు ఉన్నాయనేది ఏంటంటే ఈవిడ నోరు జారడం మాత్రం ఈవిడ తప్పు ఖచ్చితంగా. 4-5 సార్లు నోరు జారింది. పని పిలిచినప్పుడు రాకపోవడం గౌతమ్ కృష్ణ తప్పు. దాంట్లో ఈవిడ పని రిలేటెడ్గా ఇర్రెస్పాన్సిబుల్ కేర్లెస్ అంటాడు, దాన్ని లైఫ్కి అనువదించి ఎట్టెట్టో తీసుకుని పోవాలని ట్రై చేసిన విధానం, అవును మేము కింద బతుకుతున్నాము అనేసి కాళ్ళు పట్టుకోవాలా అన్నట్టుగా, ఇవన్నీ ఏరే యాంగిల్లో తీసుకోపోవడానికి టార్గెట్ చేస్తున్నారు అనే యాంగిల్లో తీసుకుపోవడానికి గౌతమ్ కృష్ణ 1000% ట్రై చేశాడు అనేది. రెండు వైపుల నుంచి పొదనైన కత్తి, రెండు వైపులు మిస్టేక్స్ ఉన్నాయి. ఎవరిది పెద్ద మిస్టేక్, ఎవరి చిన్న మిస్టేక్ అనేది నీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకు అనిపించింది నేను చెప్పా, నబీల్కి చిన్న పనిష్మెంట్ ఇవ్వడం కూడా రైటే అని నాకు అనిపించింది నేను చెప్పాను, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అయిపోయింది. నెక్స్ట్ రేషన్ టాస్క్ జరిగిందయ్యా బిగ్ బాస్. నా రేషన్ టాస్క్కి వెళ్ళి హ్యాపీగా అన్ని దెబ్బ కింద పెట్టింది, ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. నబీల్కి కన్ఫెషన్కి పిలిచారు, స్వీట్స్ ఇచ్చారు. అది ఆ స్వీట్ ఇచ్చి ఇంకా తినవలసిన అవసరం లేదు. నబీల్ చాలా క్యూట్గా ఉన్నాడు ఈరోజు. ఆ క్యూట్గా ప్రేరణ గారు ఇచ్చింది సలహా, చిన్నపిల్లలాగా యాక్టింగ్ చేయాలంటే చిన్నపిల్లలాగా యాక్టింగ్ చేసినట్టు అస్సలు అనిపిల్ల, నటించి జీవించినట్టే ఉంది. యాజ్ ఇట్ ఈస్కున్నాడు చిన్నపిల్లడిది, అంటే ఓవర్ యాక్టింగ్ లాగా అనిపిస్తుంది. మామూలుగా అది చేయడానికి ఎవరైనా ట్రై చేస్తే ఎరా ఆయన వర్కౌట్ కావట్లేదు నస దొబ్బుతున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది. నబీల్ అసలు అలా అనిపించలేదు, ఇంకొంచెం మాట్లాడితే బాగుండనంత యాప్ట్గా అనిపించాడు. టూ గుడ్. ఆ మేసాలు పెట్టుకోవడం దానికి, ఈ మేసాలు పెట్టుకున్నది లైవ్లో అయితే చాలాసేపు అది పులే మేసాలు అంటే అంతా మేమంతా ఒకే జాతిలే అనేసి అవినాష్తో కామెడీలు కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. సో వెళ్ళి ఆ హల్వా తినేసి బిగ్ బాస్ మళ్ళీ కూడా లోపలికి వచ్చిన తర్వాత అందరితో హల్వా తిన్నా అన్న తర్వాత మళ్ళీ యాక్షన్ మూవీ పిలిచి మళ్ళీ స్వీట్లు ఇచ్చి 10 స్వీట్లు ఇచ్చాడు. ఆ 10 కూడా తింటాడు. అదైపోయింది.
ఇంకా అతను యాక్షన్ రూమ్కి వెళ్ళిన తర్వాత బయట ఒక డిస్కషన్ జరిగింది, చాలా లెంతీ డిస్కషన్ అది. ఎపిసోడ్లో చాలా తక్కువ వేసాడు. ఏం డిస్కషన్ అంటే, ప్రేరణ అంటది నిఖిల్, అవినాష్ అండ్ రోహిణి ఉంటారు. అప్పుడు నిన్న ఈరోజు ఉదయం రూడ్గా చెప్పాను గౌతమ్ కంటే, లేదు బయట అయితే రూడ్గా ఏం చెప్పలేదు, అసలు చెప్పలేదు, వాడే ఏందో ఇట్లా చేస్తున్నాడు. ఒకటే పర్సన్ ప్రతిరోజు గిన్నెలు తోమలేదా, మనం ఎప్పుడు ఒక పర్సన్ ప్రతిరోజు గిన్నెలు తోమలేదంటే అవినాష్ ఒప్పుకుంటాడు, రోహిణి ఒప్పుకుంటుంది, నిఖిల్ ఒప్పుకుంటాడు. ఇక్కడ కూడా గౌతమ్ది తప్పు. ఎందుకంటే ప్రతిరోజు నేను గిన్నెలు తోముతున్నాను, అది నా పనిష్మెంట్ కదా, అందరూ ఆల్టర్నేటివ్ డేస్ తోముతున్నారు అనేసి అంటాడు. అందరూ ఆల్టర్నేటివ్ డేస్ తోముతున్నారు అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే, ఈ సీజన్లో లాస్ట్ 3 వారాల నుంచి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తోముతున్నారు అనేది వీళ్ళందరూ చెప్తున్నమాట. దాంతోపాటుగా మిగతా వాళ్ళకి ఆల్టర్నేటివ్ డేస్ ఏంటంటే, ఈ హౌస్లో ఇతనికి పనిష్మెంట్ ఇచ్చారు. ఆ పనిష్మెంట్ ఏంటి, వెజల్స్ మొత్తం నువ్వే క్లీన్ చేయాలని. కానీ ఆ వెజల్స్ క్లీన్ చేసి దానికి హెల్పర్లు పెడుతుంది. ఈరోజు నబిల్ని పెడితే ఇంకొక రోజు రోహిణి, ఇంకొక రోజు నీకు అలా పెడుతుంది. అలా డే బై డే వస్తుంది. దాన్ని తప్పుగా అర్థం చేసుకుని అంత గౌతమ్ కృష్ణకే చెబుతా, గౌతమ్ కృష్ణకి ఇవ్వాలనే ఇచ్చింది. ఈవెన్ లైవ్లో చెబుతుంది, టెస్ట్ ఇస్తే తోమలేదు సీజన్ మొత్తం, నీకు ఇంకా హెల్పర్ని ఇస్తున్నా కూడా మాట్లాడుతావు, హెల్పర్ని ఇచ్చినా కూడా నువ్వు ఆల్రెడీ అదే టీంలో ఉన్నావు, చేపిస్తున్నాను, దాని పనిష్మెంట్ లాగా ఫీల్ అవుతున్నావు, అదే ఇస్తున్నాను, అందరిలాగే చేస్తున్నావు, అంతకుమించి ఏముందని. తర్వాత ఇంకొకరు వచ్చేదాకా చేయను అనేసి అన్నాడంటే, ఈ డిస్కషన్లో నిఖిల్ డిస్కషన్ ఉంటుంది లైవ్లో. ఏమంటాడు నిఖిల్ కూడా, అది అసలు వ్యాలిడ్ పాయింటే కాదు, వ్యాలిడ్ క్వశ్చనే కాదు అంటే, ఎవరి తప్పు నాదే గౌతుందంటే, ఇద్దరిది కూడా ఏం లేదు అక్కడ, అనవసరంగా ఎక్కువ చేశాడు గౌతమ్ అనే సెన్స్లోనే మాట్లాడుతాడు. అక్కడ ఏం లేదు, సింపుల్ పాయింట్ని ఎక్కువ చేసుకుంటున్నారు మీ ఇద్దరు, అసలు ఆ క్వశ్చనే వేస్ట్ అన్నాడు. ఆ తర్వాత ఈవెన్ అవినాష్ కూడా తప్పు మనోడిది అబ్బా ఆ విషయంలో అని చెప్తారు, రోహిణి గారు కూడా తప్పు మనోడిది అని చెప్తారు. దాని తర్వాత ఆ కస్టర్డ్ యాపిల్ రిలేటెడ్ కూడా 7 వస్తే ఒకటి గంగవ్వ తీసుకుంటే 6 హౌస్ మేట్స్ అందరికీ హాఫ్ రావాలంట. అదే 12 మంది ఉన్నారు కాబట్టి, కానీ హాఫ్ రావాల్సిందంటో 2 మాత్రం అందరూ కలిసి హాఫ్ చేసుకొని 2 తింటే అందరూ కలిసి, ఇతను ఒక్కటే 4 తిన్నాడు. 4 తిన్నప్పుడు కోపం వస్తలే, సింపుల్ అబ్బా ఈ విషయంలో 4 తినడం తప్పే అయినప్పటికీ అతను జోక్గా చేయాలనుకుని జోక్గా చేశాడు, ఇంకా దాన్ని పెద్దగా తప్పట్లేవు. కానీ ఇది ఏమవుతుందంటే, మరీ చీప్గా ఫుడ్ రిలేటెడ్ అయ్యేసరికి మనం కూడా గౌతమ్ని ఏం అనలేకపోతున్నాం, ఇంత ఫుడ్లో ఈ కస్టర్డ్ యాపిల్ తినదాన్ని ఇంత చేస్తున్నారని. వీళ్ళకి అది తెలియక దాని రిలేటెడ్ కనుక మాట్లాడుకుంటూనే ఉన్నారు నాన్ స్టాప్గా. కానీ ఆ మాటల్లో అర్థమైంది ఏంటంటే, వీళ్ళందరూ కూడా బాధపడ్డారు, బయటికి చెప్పలేకపోతున్నారు. 4 తిన్నాడా ఏంట్రా బాబు అని ఆ రోజు వీకెండ్లో చెప్పారు. ఈరోజు మళ్ళీ డిస్కషన్లో అందరూ చెప్పుకుంటా ఉన్నారు, కామెడీగా చేస్తుంటే నేను చేయడు అనుకున్నాను, చేసేసాడు అవినాష్, నేను కూడా షాక్ అని. రోహిణి కూడా అంటది, 2-3 రోజులు నేను చెప్తా ఉన్నా అది తినేస్తా అని, తిన్నాడులే అనుకుంటే తినేశాడు, తప్పు అనేసి వీళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. సింపుల్ అబ్బా కస్టర్డ్ యాపిల్ 4 తినడం తప్పని ఆ రోజు చెప్పాం. కానీ దాన్ని డీల్ చేసే విధానంలో ఈవిడ తప్పులా క్రియేట్ చేసుకున్నట్టు నోరు జారింది అంతే. ఆ రోజుసరికి వాళ్ళ అమ్మ వచ్చిందయ్యా బిగ్ బాస్ హౌస్లోకి, అమ్మగారు వచ్చారు, నబీల్ వాళ్ళ అమ్మగారు. సో రాగానే అందరితో బాగా మాట్లాడుతున్నారు, అందరూ చాలా సరదాగా. నిఖిల్ వాళ్ళ అమ్మగారితో బాగా సరదాగా ఎక్కువగా ఉన్న కంటెస్టెంట్ నిఖిలయ్య. టేస్టీ తేజ, నిఖిల్ అండ్ యష్మి గారు, ప్రేరణ గారిని కూడా అప్రిషియేట్ చేస్తారు వాళ్ళు. నువ్వు బాగున్నావు, నువ్వు ఇలా భలే మాట్లాడుతావు. లైవ్లో వచ్చినాయి అన్ని. ప్రేరణ గారిని కూడా బాగా అప్రిషియేట్ చేస్తే, నువ్వు హౌస్ క్లీన్ చేస్తున్నావు, హౌస్ క్లీన్ చేసి ఇప్పుడే వెళ్ళింది స్నానానికి అనేసి వీళ్ళందరూ చెప్తారు, ఎప్పుడు క్లీన్గానే పెట్టుకుంటుంది అనేసి అందరూ చెప్తారు, బాగా అనిపించింది. తర్వాత నబిల్ బయటికి రావడానికి చాలాసేపు ట్రై చేస్తారు దాంట్లో లైవ్లో అయితే, పంపించడు. తర్వాత లాస్ట్కి పంపిస్తాడు, పంపించి రాగానే హక్ చేసుకుంటాడు. తర్వాతసరికి ఎలా ఆడుతున్నాను అని అడగగానే వాళ్ళ అమ్మ, బాగా ఆడుతున్నావు, ఇండివిజువల్గా అలానే ఆడు, ఇండివిజువల్గా అనేది క్లారిటీగా చెప్పాడు. ఇది ఎందుకు వచ్చిందంటే, ఆ ధర్మాకోల్ మెగా చీఫ్ టాస్క్ ఉంది చూసారా, దాంట్లో గ్రూప్గా ఆడి మనిద్దరం కలిసి ఆడి నిఖిల్ని కొట్టేద్దాం అనే పాయింట్లో నెగిటివిటీ వచ్చింది నబిల్కి. అది తప్పుగా ఫీల్ అయ్యారు, ఎందుకంటే అతన్ని కొట్టేయడానికి అతను చేసి గ్రూప్ చేసి దాంట్లో మెగా చీఫ్ నేను అవ్వను, నిన్ను చేస్తాననేసి అన్న మాట్లాడుతున్నాను. నబిల్ తప్పు, అది భయంకరమైన మిస్టేక్ చేశాడు. అది ఫ్యామిలీ మెంబర్కి తెలుసు కాబట్టి మంచి హింట్ ఇచ్చారు వాళ్ళ అమ్మగారు, నువ్వు ఇండివిజువల్గా ఆడు, అదే హింట్ మామూలుగా వచ్చిన కానించి. తర్వాత ఎమోషనల్ అవ్వద్దు, కప్పు గెలవాలి. ఎమోషనల్ అయితే పెద్దగా ఏం అవ్వట్లేదు. ఎమోషనల్ అవ్వడం అంటే మేబీ ఇదేనేమో, మాట ఇచ్చేసానని ఎమోషనల్ కనెక్ట్ పెట్టుకొని నేను ఎలాగైనా చేయాలి అనేసి అట్లాంటి ఏమో మామూలు ఈ ఏడుపులు అట్లాంటి ఎమోషన్ అయితే లేదు నబీల్కి పెద్దగా. నబీల్ షీల్డ్ చూపించాడు, ఫస్ట్ మెగా చీఫ్ కూడా అయింది నేనే ఎలా కనిపిస్తున్నా, బాగా ఆడుతున్నా అంటే, నీ ఆట నువ్వు ఆడు, గెలవాలి, అందరితో మంచిగా ఉండు, నీ ఆట నువ్వు ఆడు, ఇండివిజువల్ అనేదే రిపీట్ ఆవిడ. అదొక్కటే మైనస్ అని. ఎందుకంటే ఆ బ్యాచ్లో ఉండి బ్యాచ్ అనేసి ఇప్పుడు పృథ్వీతో కలిసి కూడా ఇద్దరు కలిసి ప్లాన్లు చేసి లాస్ట్ వీక్ ప్లస్ అంతకుముందు వారం ఇతను అవినాష్ ప్లాన్లు చేసి చూస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. అందుకని ఇండివిజువల్గా ఆడు, ఒక్కడే ఆడు. ఎందుకంటే ఇండివిజువల్గా ఆడిన ఏంద్ర కారు
ఇండివిజువల్గా ఆడిన గౌతమ్ కృష్ణకి ఎంత ఇమేజ్ వచ్చిందో ఈ సీజన్లో అనేది ఆవిడ చూసారా కదా. గౌతమ్ కృష్ణకి ప్లస్ అవ్వడం ఏంటి, చుక్కల్లో చంద్రులాగా ఆ సైడు ఈ సైడు అందరూ కలిసి ఆడుతుంటే ఇతను ఒక్కడే కనపడుతున్నాడు సింగిల్గా ఆడుతున్నట్టుగా. కాబట్టి ఇతను క్లైమ్లైట్లోకి వచ్చాడు కాబట్టి ఇండివిజువల్గా ఆడమని చెప్తున్నారు. ఈవిడే కాదు అందరూ అదే చెప్తున్నారు. తర్వాత సరికి నబిల్ ఉంటున్నా అందరితో బాగానే ఉంటున్నా. యష్మి నిఖిల్తో నీకు గడ్డం తీసేసారు కదా, రెడ్ ఫ్లాగ్లో అయ్యారా గ్రీన్ ఫ్లాగ్లో ఉన్నాడు, నిన్ను అది లైన్ వేయాలని అనిపించట్లని సెంటర్ చెప్పి నీ గడ్డం ముందు ఏదో రోజు పడిపోతారా నీకు. పృథ్వీతో కామెడీకి చెప్తా ఉంది. అది ఆ డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇంకేమైనా మార్చుకోవాలా అని అడిగితే వాళ్ళ అమ్మగారు అలాగే ఉండు బాగానే ఆడుతున్నావు అని చెప్పారు. ఇంకొంచెం మంచి హింట్స్ ఇచ్చుంటే ఇంకా కొంచెం బాగా చెప్పుంటుంటే బాగుండు. మేబీ పర్టికులర్ పర్సన్తో ఉండొద్దను, ఇండైరెక్ట్గా పర్టికులర్ పర్సన్ నీ వెనక మాట్లాడుతున్నాను చెప్పొచ్చు. అది ఇండైరెక్ట్గా చెప్పుంటుంటే బాగుండేది. ఇంకా కొంచెం మెగా చీఫ్ టాస్క్లో అట్లా సాక్రిఫైస్ చేయకుండా ఉండాల్సిందని కానీ ఇట్లాంటివి ఏమైనా వదిలింటే బాగుండు. స్టిల్ పెద్దవాళ్ళు ఇంకా అంతకంటే ఏం చెప్తారు పాపం ఆవిడ. తర్వాత సరికి బాగానే ఆడన్నారు. అవినాష్ అండ్ రోహిణి చాలాసేపు లైవ్లో జరిగింది నామినేషన్స్ రిలేటెడ్గా నబీల్ ఎలా చేస్తారని చాలాసేపు చాలా 1 hour పైనే ఉన్నారు ఆవిడ, కామెడీ చేశారు. ఇవి సింపుల్ అబ్బా పాపము వరుస పెట్టి 6వ వారం కూడా నాన్ స్టాప్ రోజు కామెడీ రావాలంటే ఏమొస్తుంది చెప్పండి. అప్పటికి వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టారు. రోహిణి గారు బాగా అనిపిస్తున్నారు. ఈరోజు పర్టికులర్ 2-3 చోట్ల రోహిణి గారి కామెడీ బాగా వర్కౌట్ అవుతున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ రోజు సరికి నెక్స్ట్ వాళ్ళ అమ్మగారికి ఒక టాస్క్ పెట్టారు. ఆ సింపుల్ టాస్క్లో ఏంలో 20 గులాబ్ జాములు వచ్చాయి. ఊరికి జస్ట్ అట్లా ఒక స్లైడర్ మీద ఊరికి అట్లా తోస్తే అది ఎక్కడ పోయి ఆగద్దా అక్కడ ఉన్న పేపర్ మీద ఉన్న ఆ ఫుడ్ ఐటమ్ వస్తుంది. సో 20 గులాబ్ జాములు వచ్చాయి, అవి పంపించారు, తిన్నారు. మంచిగా ఆడు వెళ్ళేటప్పుడు కూడా మంచిగా ఆడు మంచిగా ఆడతా అనేసి నబీల్ కూడా చెప్పాడు. వాళ్ళ అమ్మగారు ఏమన్నారంటే ఇండివిజువల్గా ఆడు, మళ్ళీ ఇండివిజువల్గా ఆడు, నీ ఆట నువ్వు ఆడు, ఎవరు ఆట వాళ్ళు ఆడాలి, ఎందుకంటే కప్పు ఒకరే కదా గెలిచేది అని రిపీటెడ్గా చెప్పారంటే నబీల్ అంత అమాయకుడు కాదు, క్లారిటీ వచ్చి ఉంటుంది నబీల్కి. సో ఇండివిజువల్గా ఆడాలి, నేను సింగిల్గా ఆడాలి గౌతమ్ కృష్ణ లాగానే. సో సాంగ్ వేశారు లాస్ట్లో ఆ పాట వేశారు, డ్యాన్స్లు వేశారు. కానీ ఇంక నబీల్ ఎమోషనల్ అయిపోయి ఎమోషనల్ అవుతున్నా కూడా ఆ ఎమోషన్స్ని నబీల్ కంట్రోల్ చేసుకున్న విధానం ఏదైతుందో టూ గుడ్. అవ్వకుండా హ్యాపీ టీయర్స్తో, ఎందుకు ఇలా వైల్డ్ కార్డ్లో వచ్చిన పర్సన్ కాదు నబీల్, ఫస్ట్ డే వచ్చిన పర్సన్ అయినా ఆ ఎమోషన్ ఏదైతే హోల్డ్ చేసుకుని కంట్రోల్ చేసుకున్నాడో వెరీ గుడ్ అనిపించాడు నబీల్, కంట్రోలింగ్ పవర్. తర్వాత సరికి విష్ణుప్రియ బ్లెస్సింగ్స్ తీసుకున్నది అందరూ తీసుకున్నారు. రాగానే స్టార్టింగ్లోనే వీళ్ళందరూ తీసుకున్నారు. పాపం తేజ వంగలేకపోయాడు అనుకున్నా, వంగలేదు కనపడలేదు, వచ్చి ఆగతాడు. వీళ్ళందరూ తీసుకుంటూ ఉంటారు, నిఖిల్ వీళ్ళందరూ. ఇక్కడ ఎపిసోడ్లో కట్ చేసి లైవ్లో వచ్చిన ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నువ్వు మా పెద్ద అబ్బాయిలో ఉన్నావు, కొంచెం వీడిలాగా ఉన్నావు అనే సెన్స్లో నబీల్లాగా ఉన్నావు వీడిలాగా అన్నట్టుగా చెప్తారు వాళ్ళ అమ్మగారు నిఖిల్ని. అరే అయితే నువ్వు అన్నా అనాలరా నన్ను పెద్ద కొడుకు అన్నట్టుగా, అవునమ్మా అనేసి. సో నిఖిల్తో బాగా మాట్లాడుద్ది, యష్మితో కూడా బాగా మాట్లాడుద్ది, ప్రేరణతో కూడా బాగున్నావు అమ్మా, నువ్వు బాగా చేస్తున్నావు బాగున్నావు అన్నట్టుగా అంటారు. సో వాళ్ళని అప్రిషియేట్ చేస్తుంది ఆవిడ. అందరికి ఎవరు బాగా ఆడుతున్నారంటే అందరు డైలాగులే, ఇంకన్నీ బాగున్నాయి. తర్వాత సరికి ఇంకా ఎవరితో ఏదో అంటారయా తేజ వల్ల పెళ్లి కొడుకు, అమ్మా మీ సైడు వరంగల్ సైడు పెళ్లి కూతురు చూడండి, నాకు ఒకరిని పెళ్లి కూతురుని చూస్తావా అనేసి అంటే, మీకు ఇంత పెళ్లి కాలేదండి అంటుంది. ఊరాడు ఆయన, అందరూ బగలబండి అవుతారు దాని లైవ్లో. నెక్స్ట్ సరికి టేస్టీ తేజయ్య అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ అని ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత టేస్టీ తేజ బాత్రూంలో కూర్చొని ఏడుస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు బిగ్ బాస్, అందరి పేరెంట్స్ వస్తున్నారు, నేను ఏడిస్తే అమ్మకి నచ్చదు కానీ అమ్మ కోసమే ఆడాల్సి వస్తుంది బిగ్ బాస్, ఇంత కష్టపడ్డాడు ఇప్పుడు ఇంకా కష్టపడతాను బిగ్ బాస్, ఆడతా బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్, ఇంత పెద్ద పనిష్మెంట్ నాకు వద్దు బిగ్ బాస్, వెళ్ళేదాకా ప్రతిరోజు నామినేషన్ చేసుకోండి బిగ్ బాస్ కావాలంటే అని బాధపడతా ఉన్నాడు. దీన్ని కొంతమందికి నిజంగా నాటకాలు అనిపించి ఉండొచ్చు. ఇది ఎందుకు అనిపించిన వాళ్ళు కూడా నేను అస్సలు తప్పట్ను. ఎందుకంటే టేస్టీ తేజ అనే కంటెస్టెంట్ ఈ సీజన్లో వెళ్ళిన అందరికంటే కూడా కొంచెం తెలివైన వ్యక్తి, అందరికంటే కూడా. ఎందుకు ఏది ఎప్పుడు జరుగుద్ది, ఆ తర్వాత ఏం జరగవచ్చు, బిగ్ బాస్ ఎందుకు పెట్టాడు అనేది క్లియర్గా గెస్ట్ చేస్తాడు. ఈవెన్ ఇక్కడ ఎంత గెస్ట్ చేస్తారంటే, వీళ్ళు ఒక టైంలో కూర్చొని మాట్లాడుతుంటారు ఈరోజు ఎపిసోడ్లో. ఇప్పుడు వర్స్ట్ ఇచ్చిన ఇది తర్వాత వస్తుందిలే చెప్తాలే. సో ఇప్పుడు ఏమవుద్ది, అన్నీ గెస్ట్ చేస్తున్నా అన్నీ తెలిసిన టేస్టీ తేజ వాళ్ళ మదర్ రాదు, ప్రాసెస్లో భాగంగా నీకు ఫ్యామిలీ వీక్ లేదని చెప్పినప్పటికీ కూడా క్లియర్గా తీసుకొని వస్తారని గౌతమ్ కృష్ణ, అదే టేస్టీ తేజకి తెలియకుండా ఉండేదిలే. టేస్టీ తేజకి తెలుసు వాళ్ళ పేరెంట్స్లో అంటే వాళ్ళ అమ్మ ఖచ్చితంగా వస్తారని, ఏదో ఒక రోజు వస్తారో వాళ్ళు ట్విస్ట్ చేస్తారో అది మనకు మంచిదే అని టేస్టీ తేజకి తెలుసు. తెలిసినా ఏడుస్తున్నాడంటే నాటకాలు అని జనాలు ఫీల్ అయ్యేది చాలామంది.
దాన్ని అస్సలు తప్పట్ను చాలామందికి అనిపించే ఉండొచ్చు. నా పర్టికులర్గా నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే అక్కడ బిగ్ బాస్ హౌస్లోనే కాదు సొసైటీలో కానీ ఎక్కడైనా కూడా నిజంగానే ఎమోషన్ అవ్వడం అనేది చాలా టఫ్. అలాంటిది బిగ్ బాస్ హౌస్లో అన్ని కెమెరాల ముందు ఫేక్ ఎమోషన్ అనేది ఇంపాసిబుల్. కన్నీళ్ళు కూడా వస్తున్నాయి అక్కడ, క్లియర్గా కన్నీళ్ళు వస్తున్నాయి, అతను బాధ కనపడుతుంది. అంటే నేనేమంటాను, టెస్ట్ అయితే తెలుసు వాళ్ళ పేరెంట్స్ వస్తారని, తెలిసినా కూడా ఏడుపు వస్తుందండి. ఎందుకంటే ఒక పక్క వాళ్ళు వేరే వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు, దాంతోపాటు ఇతని పేరెంట్స్ రారు అని డైరెక్ట్గా చెప్పారు. 99% వస్తారండి. ఆ 1% ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. ఏముంటుంది, ఈ వీక్ రాకుండా నెక్స్ట్ వీక్ పంపించొచ్చేమో, అసలు లేకపోతే వీడియో కాల్ చేస్తారేమో, సడన్గా అసలు నిజంగా రారేమో, ఏదో ఉంటాయి కదా ఆలోచనలు. 100కి 100% అయితే ఉండదు కదా. 99% వస్తారనేది క్లారిటీ, 100% అనేది ఉండదు. అయినా వస్తారు 100% అన్నా కూడా ఆ పర్టికులర్ టైంలో ఇతనికి జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, అందరి ఫ్యామిలీస్ బాగా వస్తున్నారు, నా ఫ్యామిలీ వస్తుందో లేదో అనే డౌట్లో ఉన్న క్షణాలు గడపాల్సి వస్తుంది అనే టెన్షన్, ఆ ఇది గుర్తు చేసుకుంటూ కూడా ఏడుస్తారు కదా. సో అలాంటి ఎమోషన్ అది. కానీ నేను ఎప్పుడు తప్పబడతానంటే, తను ఓవర్ డ్రాగ్ ఏం చేయాలి అక్కడ. ఒక్క సెకండ్ అందరి ముందు కాకుండా నైస్కి వెళ్ళేసి ఒక్క సెకండ్ బాధపడ్డాడు, వచ్చేసాడు. కానీ ఇది రిపీట్ అవుతూ వెళ్తే, ఓవర్గా రిపీట్ అవుతూ వెళ్తే మేబీ కొంచెం బెడిసి కొట్టే అవకాశం కూడా ఉంది. అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే తెలుసు కదా స్వామి వస్తాడని మీ పేరెంట్స్ ఎందుకు అంత చేస్తున్నాడు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అది రాకుండా ఉండేటట్టుగా కంట్రోల్ చేసుకుంటాడని నేను అనుకుంటున్నాను యాజ్ ఆఫ్ నో. ప్రస్తుతానికైతే ఆ బాధ అనేది ఉంటుంది. ఎంత వస్తుంది అని తెలిసినా ఏదో ఒక మూలలో ఉంటుంది రారేమో అని లేకపోయినప్పటికి కూడా కళ్ళ ముందు వేరే వాళ్ళ పేరెంట్స్ వచ్చి హ్యాపీగా అందరూ స్పెండ్ చేస్తున్నప్పుడు మా అమ్మ రారని చెప్పాడు బిగ్ బాస్, అయ్యో ఎట్లా అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. నేనైతే దాన్ని తప్పుపడట్లా యాజ్ ఆఫ్ నో. మీరేమనుకుంటున్నారో చెప్పండి. నిజంగా అతను ఎమోషనల్ ఫీల్ అవుతున్నాను, గట్టిగా ఏడ్చేది ఫేక్గా లేదు నాకు. అయిపోయింది. తర్వాత సరికి ఇది ఎందుకు నల్లగా అవుతుంది అర్థం కావట్లేదు అక్కడ బయట నుంచి గాలి. బిగ్ బాస్ మళ్ళీ నెక్స్ట్ కామెడీ చేయమండి, యాడ్ని తెచ్చి చేస్తారు బిగ్ బాస్ కామెడీ. పాపము అయిపోయింది. కామెడీ చేస్తూ ఉన్న టైంలో రోహిణి వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఈవిడ మాత్రం చాలా చలాకీగా చాలా యాక్టివ్గా భలే ఉన్నారు, చాలా చలాక్గా అనిపించారు. నబీల్ వాళ్ళ అమ్మగారు కూడా చలాక్గానే ఉన్నారు, ఈవిడ ఇంకా కొంచెం చలాక్గా ఉన్నారు. ఎందుకంటే ఇంకా తెలుగు స్పీడ్గా మాట్లాడగలుగుతారు కాబట్టి. వాడు క్యూట్, వాడు భలే క్యూట్ అసలు. పిల్లోడు నానమ్మ వాడు ఎట్లా ఉంటుందంటే, ఏరా నానమ్మ అంటే వస్తుంది అమ్మ బాగా పని చేస్తుంది, వాళ్ళ అమ్మ వచ్చి బాగా పని చేస్తుంది మా కూతురు, అబ్బా బాగా హ్యాపీగా అనిపిస్తుంది, అది ఇది అనేసి పొగుడుతూ ఉంటుంది. అందరు ఎవరు ఇష్టం అమ్మా నీకంటే అందరు ఇష్టం అనగా అందరూ అబ్బా అందరూ ఇదే ప్రిపేర్ అయ్యి వచ్చారా స్వామి అని చెప్తారు. యాక్చువల్గా బిగ్ బాస్ టీము లోపలికి వెళ్ళేటప్పుడు ఇది చెప్పొద్దు అది చెప్పొద్దు అని ఏం చెప్పదంట, పెద్దగా మీ ఇష్టం అన్నట్టుగా చెప్తారంట. అంటే మరీ ఎక్కువ చెప్పకూడదనేసి అంత ధైర్యంగా ఏం చెప్పరు. ఇలా చెప్తే బాగోదు అవి ఏం చెప్పరంట. మా వైఫ్కి ఏం చెప్పలేదంట. నార్మల్ అసలు వీళ్ళే కొన్ని చెప్పరు. ఎందుకంటే కొన్ని ఎక్స్ట్రాగా చెప్పే కొందే మన ఆట చెడిపోద్ది. దాంతోపాటు చెప్పేటప్పుడు తెలియకుండా నెగిటివిటీ ఎక్కువ క్రియేట్ అవుద్ది, అందుకని చెప్పరంట. అది నాకు తెలిసింది. అందరు ఇష్టం అని చెప్పగానే అందరూ షాక్ అయిపోయారు. అవినాష్ నా ఎగ్గు పాము నోట్లు వేసింది రాంగా రైట్ అంటే రైటే, నా దృష్టిలో రైటే అని చెప్పింది. క్లియర్గా రైటే నిజంగానే. ఎన్నిసార్లు ఇమ్యూనిటీ వస్తుంది చెప్పండి. సో రైటే ఆవిడ చేసింది. నెక్స్ట్ సరికి వాళ్ళ అమ్మ పృథ్వీబాబు బాగా ముద్దొస్తావయ్యా నువ్వు, కానీ మా పాపతో రోహిణితో కొంచెం గొడవలు తగ్గించుకోయ్యా అంటుంది. ఆ తర్వాత సరికి అవినాష్ వాళ్ళ అందరు నవ్వుకుంటా ఉన్నారు. వాళ్ళ అమ్మగారు ఇంకొకటి మాట, విష్ణు నీకు అమ్మలేదు అనుకోబోకు నేనున్నా అనగానే అయ్యో మమ్మీ ఆంటీ తెలుసా ఆంటీ పాపం అనిపించింది. విష్ణుప్రియ గారిని చూస్తుంటే తనకి పేరెంట్స్ లేరు, పేరెంట్స్ రారు, వాళ్ళ సిస్టర్ ఎవరు వస్తారు, మిగతా వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడల్లా తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటున్న విధానం కూడా చాలా హైలైట్ అనిపించింది. ఈ వీక్ విష్ణుప్రియది అండ్ టేస్టీ తేజ అండి, రాసి పెట్టుకోండి. పాపం అనిపించింది విష్ణుప్రియని చూస్తుంటే, టేస్టీ తేజని చూస్తుంటే. వాళ్ళిద్దరికి ఫుల్ పాజిటివ్ వీక్ ఇది. ఈ వీక్ని కన్సిడర్ చేసుకుని విష్ణుప్రియ గారిని నేను టాప్ 5లో పెట్టినా, నా టాప్ 5 వీడియోలో. ఎందుకంటే అంత ఎమోషన్ పండబోతుంది లాస్ట్ వీళ్ళిద్దరిగా వచ్చేది. తర్వాత సరికి ఆ పిల్లడు చూడు, అరే నేను బాగున్నానంటే నువ్వు బాగాలేవు అనేసి అనడం, నిఖిల్ పక్క బయటికి తీసుకెళ్ళి ఎత్తుకొని మాట్లాడుతూ ఉంటే ఎంత ఇష్టం అన్నావు, చాలా క్యూట్గా అనిపించాడు. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇప్పుడేమో మా పెళ్లి చూపులు ఏమైనా చూస్తారు, పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తారా అంటుంటే మనవాడే మా పల్లె ఎంట పడుతుంది అక్కడ ఒప్పుకోవాలి కదా అనేసి గౌతమ్ సైడ్ చూస్తే గౌతమ్ వస్తాడు అప్పుడే నవ్వుతూ ఉంటాడు. నాకు ఈ సందర్భంలో రోహిణి గారి పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా రోహిణి గారి రిలేటెడ్గా, లవ్ ట్రాక్ రిలేటెడ్గా కామెడీలు చేస్తున్న ప్రతిసారి గౌతమ్ చాలా కల్మషం లేకుండా నిష్కల్మషంగా ప్యూర్ హార్ట్తోనే స్మైల్ చేస్తూ ఉన్నాడు అనిపించింది. నాకు బాగా అనిపించింది. ఆ పర్టికులర్ టైంలో దాన్ని ఆస్వాదిస్తూ ఎక్కువ సీన్ చేయకుండా బాగానే హ్యాపీగా ఉన్నాడన్న ఫీలింగ్ వస్తుంది. కొంచెం ఇన్నోసెన్స్ ఎక్కువ అయిన ఫీలింగ్ వచ్చింది అక్కడ నాకు. ఇంకా ఆ తర్వాత అందరు నవ్వుకుంటా ఉంటే అప్పుడు అవినాష్ అబ్బాయి మీరు అప్పుడే ఫిక్స్ అయిపోయాక నా పిల్లడు ఎప్పుడు అక్క అంటాడో ఎప్పుడు చెల్లి అంటాడో తెలీదు,
ఎందుకంటే అందరిని అంటున్నారు కాబట్టి. తర్వాత సరికి తేజ ఇది భయంకరమైన ఫండ్ స్వామి. ఆ పిల్లాడికి రోహిణి గారు అత్త. సో వచ్చిన పిల్లాడికి కాబట్టి అరే ఆవిడ ఊరు అంటే చిన్నత్త అంటే నీ చిన్నమామ ఊరు అనగానే నువ్వే అంటది టేస్టీ తేజది. ఊరే వర్షాలు మారిపోతారు రే అట్టడబాక రే అట్టడకూడదు అంటే సరే మళ్ళీ చిన్నమామ అని అంటే నువ్వే చిన్నమామ అని అంటాడు మళ్ళీ. సో ఇది చాలా ఫన్నీగా అనిపిస్తుంది, ఎందుకంటే గౌతమ్ చిన్నమామ అనిపించాలనేది మన వాళ్ళ ప్లాను అదనమాట. తర్వాత సరికి వాడిని వదిలేసారండి, బిగ్ బాస్ కన్ఫెషన్లో వదిలేసారన్నమాట. ఆ పిల్లల్ని వదిలేసి వచ్చి ఈవిడ వచ్చారు. వాళ్ళ అమ్మగారు రోహిణికి ఇచ్చిన సలహాలు చూడండి. నువ్వు అందరితో బాగానే ఉంటున్నావు, కానీ వాళ్ళు వెనకాల వేరేలా ఉంటున్నారు కాబట్టి నమ్మొద్దు, వద్దు. నువ్వు అందరితో బాగున్నావు కానీ వాళ్ళు మాత్రం నీ వెనకాల బాగలేరు, నీ వెనకాల నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారని మంచి సలహా ఇచ్చారు. అది ఎవరు అన్నట్టు చెప్పారంటే ఇండైరెక్ట్ విష్ణుప్రియ అన్నట్టుగా చెప్పారు. ఇండైరెక్ట్ విష్ణుప్రియ కూడా, ఎందుకంటే విష్ణుప్రియతోనే ఎక్కువ ఉంటున్నారు కాబట్టి ఈవిడ. ఏది ఆ పక్క వాళ్ళతో పెద్దగా ఏముంటుందా, విష్ణుప్రియతో ఎక్కువ క్లోజ్గా ఉంటున్నారు, ఆ రిలేటెడ్గా చెప్పారు అన్నట్టు కనిపిస్తుంది. దాంతోపాటుగా వాళ్ళు కూడా నీతో ఉంటున్నారు. ఎక్సెప్ట్ టేస్టీ తేజ, అవినాష్ తప్పించి మిగతా వాళ్ళని నమ్మొద్దని సెంట్లో చెప్పారు ఆవిడ క్లియర్గా. వాళ్ళు అప్పుడే హౌస్లోకి రాగానే వీళ్ళు సపరేట్గా మాట్లాడుకుంటే వాళ్ళు కూడా లోపలికి వస్తే ఈవిడ కూడా చాలా తెలివిగా రోహిణి గారు వీళ్ళు సపోర్టింగ్గానే ఉన్నారు కదా. ఆవిడకి డౌట్ వచ్చింది, అందరినీ వెనక మాట్లాడుకుంటున్నా అంటే వీళ్ళిద్దరు కూడా ఉంటారేమో అనే సెన్స్లో తెలివిగా వీళ్ళిద్దరు అయితే సపోర్టింగ్గానే ఉన్నారు కదంటే అనేది ఆవిడ చెప్తుంది కదా అట్ట అడిగితే, అందుకు అడిగింది. బాగా అనిపించింది, తెలివిగా బిహేవ్ చేశారు ఇద్దరు కూడా. తర్వాత సరికి కప్పు గెలిచి రావాలి ట్రై చేయ అనగానే మీరు ఎందుకు మొన్న కమెడియన్స్ కప్పు కొట్టలేరనే మాట అన్నారు. అదేం లేదు, మీరు కప్పు కొట్టాలగా గెలవాలా, వీళ్ళే కదా వీడియోలో పాపం టాప్ 5కి రావాలని అనింది. సో వీళ్ళ వీడియో చూసిన తర్వాత వీళ్ళకి కూడా అనిపించి ఇప్పుడు కప్పు కొట్టాల్సిందే అన్నట్టుగా మార్చి చెప్పారు వీళ్ళు కూడా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా. తర్వాత సరికి వాళ్ళమ్మ ఎగ్గు దాంట్లో రోహిణి తప్పులేదు అనేసి చెప్పింది అవినాష్కి. అవునా తప్పులేదా, నా బిడ్డని కాదు నిజంగా తప్పులేదు. ఆ నెక్స్ట్ సరికి టాస్క్ ఆడిచ్చారు, అదేదో గ్రేటెడ్ కోకోనట్ ఏదో వచ్చింది. ఆ గ్రేటెడ్ కోకోనట్ అంటే నాకు అర్థం కావట్లేదు, గూగుల్లో చూడలేము. నెక్స్ట్ సరికి రోహిణి, ఈ గౌతము రోహిణిది ఒక సీన్ ఉందండి, అది అరాచకమైన క్యూట్ మూమెంట్ అండి. ఆవిడ హౌస్లో నుంచి వెళ్ళిపోయే టైంలో ఈవిడ బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. బ్లెస్సింగ్స్ తీసుకుంటే ఇంకా ఏంటండి అల్లుని మాట్లాడుకుంటే కదా ఇక్కడ అది ఇది అన్నట్టుగా టెస్ట్ తేజ అంటుంటాడు గౌతమ్ వెళ్ళట్టుగా. సరే బ్లెస్సింగ్స్ తీసుకోండి, ఇద్దరు కలిసి తీసుకోండి కామెడీగా అంటూ ఉంటే రోహిణి వల్ల చేపట్టుకుని లాగితే నాకు భలే అనిపించాడండి గౌతమ్. చేపట్టుకొని లాగుతుంటే ఇబ్బంది పడకుండా వచ్చి ఇద్దరు కలిసి జంటగా బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. ఇది ఖచ్చితంగా వాళ్ళు లాగినంత మాత్రం జంట అవుతామంటలే కానీ పిలుస్తున్నారు కాబట్టి బాగోదన్న ఆ సెన్స్తో, ఆ ఇన్నోసెన్స్తో వచ్చి తీసుకున్నాడు గౌతమ్ కృష్ణ. భలే అనిపించింది నాకు. ఇద్దరు కలిసి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు వాళ్ళ అమ్మ దగ్గర, చాలా ఫన్నీగా అనిపించింది. వాళ్ళ అమ్మ కూడా రియాక్షన్ కూడా చాలా ఫన్నీగా ఉంది. అంటే సరే వెళ్ళిపోదాం నీ ఒప్పుకుంటే ఓకే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది, బాగుంది. తర్వాత సరికి అయిపోయింది, ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్. నాకు తేజదే కొంచెం గిల్ట్గా ఉందిరా, ఇక్కడ నాకు నిఖిల్ బాగా అనిపించాడు. తేజ నాకు పాపం గిల్ట్గా ఉందిరా, ఎందుకంటే వాళ్ళ మదర్ రాకపోతే నువ్వు వేసావా ఏంటి వర్స్ట్ లాంట్లో అనేసి ప్రేరణ అడిగితే, కానీ నాకు తెలియదు కదా వేసాను, ఇది ఇట్లా జరుగుతుందని ఎవడు తెలుసు, నేను అది గిల్ట్గా ఉంది. ఈవెన్ మా మదర్ వచ్చినా కూడా నేను ఆస్వాదించలేను కదా, అయ్యో వాడికి నా వల్ల రాలేకపోయింది అనే సెన్స్లో ఉంటుంది కదా అనే మాట ఏదైతే మాట్లాడో వెరీ గుడ్ అనిపించాడు, చాలా బాగా అనిపించింది. ఎందుకంటే తిను నాటకాలు ఆడుతున్నట్టు నాకు అనిపించలే. మన అమ్మైనా ఎవరమ్మైనా ఒకటే కదరా అన్న మనిషి మళ్ళీ వేరే వాళ్ళ అమ్మని రానికుండా మనం చేసి మన అమ్మని ఆస్వాదించడం అనేది కరెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఆ గిల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. హౌస్లో అందరూ మిస్ అవుతుంటారు కాబట్టి దానికి లోపలికి వెళ్ళి కూడా అవినాష్ కూడా తేజతో అంటాడు, అవును ఇలా అన్నాడు రా వాడు, అవునురా నువ్వు ఎందుకురా కావాలనేది చేస్తావులే అని నేను కూడా చెప్పాను. సరే ఇంకేం చేస్తాం లేరా తెలిసి ఊరు చేయరు కదరా అనేసి దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు నిఖిల్. అవును నాకు తెలిసి నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీ వాళ్ళు ముగ్గురు వేశారు నాకు అని గెస్ట్ చేస్తాడు. 4వ పర్సన్ హరితేజలే బాగా గెస్ట్ చేసిండు కరెక్ట్గా. కానీ తేజ అన్న ఆ ఎగ్ టాస్క్ విషయంలో వీళ్ళు వేసింది నాకు వర్స్ట్ అని అదేమన్నా చెప్పారంటే అదేం లేదంటే ఒకవేళ ఎగ్ టాస్క్ విషయం కాదురా అనేసి అనడాన్ని చెప్పాడు అవినాష్. అటైతే నాకు ఫుల్ పాజిటివ్ అన్న, ఎందుకంటే ఎగ్ టాస్క్ విషయంలోనే నేను తప్పు చేసిన సీజన్ మొత్తం మీద ఎక్కడ తప్పు చేయాలి అని గెస్ట్ చేసుకుని నాకు ఇది పాజిటివ్ అయి ఉంటుందని, క్లియర్గా పాజిటివ్ అయి ఉంటుందని తెలిసి నేను నామినేషన్ రచ్చ చేసింది. ఎలాగో పాజిటివ్ అయి ఉంటానో కాబట్టి రచ్చ చేసి ఇంకా మైలేజ్ పెంచుకుందామని క్లియర్ ఫిక్స్డ్ అండి తేజ. ఎందుకంటే అది నువ్వు మళ్ళీ స్క్రిప్ట్ అనుకోవద్దు, అంటే అతను కావాలని చేసినని. నాకు ఊపు వచ్చింది, ఇంకొంచెం ఊపు తేవాలని ట్రై చేశాడు, ఎందుకంటే కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నాడు కాబట్టి. ఇప్పుడు కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉంటాడు, నాకు పాజిటివ్ అయి ఉంటుందని. నిజంగానే పాజిటివ్ అయిందిగా, మంచి గెస్ట్ చేశాడు. ఇవన్నీ గెస్ట్ చేసేవి చూసినప్పుడే నాటకమేంద్ర ఏడుపు అనేసి అనిపించే వాళ్ళని నేను తప్పట్లేకపోతున్నా. నాకేమో రైటే అనిపిస్తుంది, ఎమోషన్స్ నేను అంత ఎగతాళి చేయలేను. కానీ ఇవన్నీ ఓరకే గెస్ట్ చేస్తూ ఉంటాయి. ఎవరు నామినేట్ చేశారు, ముగ్గురు నాకు గెస్ట్ చేశా, నాకు ఇది పాజిటివ్ అయి ఉంటుందని గెస్ట్ చేశా. వాళ్ళ మదర్ ఎంత వద్దని బిగ్ బాస్ రాడు అని చెప్పిన కూడా వస్తానని గెస్ట్ చేయలేరా? సో ఈ పాయింట్ నువ్వు ఊరికే డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే తేజాకి నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఓవర్ ఎమోషనల్ అవుతూ వారం రోజుకి ఇది కొంచెం తగ్గించుకుంటే ఓకే, చూద్దాం.
ప్రస్తుతానికైతే తన ఎమోషన్స్ నాకైతే దొంగ నాటకాలు కనిపించలే యాజ్ ఆఫ్ నౌ. చూడాలి ముందు ఇవన్నీ పాయింట్లు పెట్టుకుని కొంతమంది కనిపిస్తుంది, దాన్ని నేను తప్పట్లేకపోతున్నా. తర్వాత సరికి లోపల అయిపోయింది కదా బిగ్ బాస్, ఫాస్ట్ ఫార్వర్డ్ ఫ్రీజు ఆ టాస్క్ ఆడిపిస్తా మధ్యలో వాళ్ళ నాన్నగారి గురించి ఎక్స్ట్రాడినరీగా మాట్లాడారు వాళ్ళ నాన్నగారు. లైవ్లో చూశాను, అది రేపు మార్నింగ్ వీడియోలో నేను క్లియర్గా రాసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సూపర్ అనిపించింది. యష్మి గారి ఫాదర్ వాళ్ళ నాన్నగారు వచ్చి అందరికీ మాట్లాడిన విధానం, అందరితో మాట్లాడి కలివిడిగా కలిసిపోయిన విధానం, తెలుగులో క్యూట్గా మాట్లాడిన విధానం, యష్మి గారికి ఇచ్చిన సలహాలు ఒక్కటే అనిపించిందండి. యష్మి గారి ఫాదర్ వల్ల యష్మి గారికి పాజిటివ్ ఎపిసోడ్, యష్మి గారికి పాజిటివ్ జరగబోతుంది సీజన్లో అన్న ఫీలింగ్ వచ్చిందండి. వాళ్ళ నాన్నను చూసి కూడా ఓట్లు పడతాయి అన్నట్టుగా అంత పాజిటివ్ యాటిట్యూడ్తో మంచి సలహాలు ఇచ్చాడు. ఆ సమయాన్ని యూజ్ చేసుకున్నారు సూపర్గా. రేపు మాట్లాడతాను. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. గౌతమ్ వర్సెస్ ప్రేరణ విషయంలో మీకు తప్పు ఎవరిది అనిపిస్తుంది? నాకైతే ఇద్దరిది ఉంది. ఒకరు నోరు జారారు, ఆ నోరు జారు దాన్ని వాడుకోవాలని ట్రై చేశారు అతను. అంటే కొంచెం నైస్గా యాంగిల్ మార్చేసి ఆ లైఫ్ గురించి అన్నట్టుగా పోర్ట్రే చేయాలని ట్రై చేశాడు. అది తప్పు. సో ఈవిడ నోరు జారాడు, ఈవిడ తప్పు ఉన్నది చెప్తున్నాను. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈరోజు హింట్లు అయితే ఓకే. రేపు యష్మి గారి ఫాదర్ మాత్రం భయంకరంగా ఇచ్చేసాడు ఇంట్లో. వాళ్ళతో ఉండొద్దు, వీళ్ళతో ఉండదు, ఇండివిజువల్ కాడు, ఎందుకు గ్రూప్ గేమ్ ఆడుతున్నాం, నామినేషన్ డిస్కస్ చేయొద్దు అన్నీ చెప్పేశాడయ్యా. సూపర్. ఇంకా ఎపిసోడ్లో చాలా ఉండుంటాయి చెప్పే. అంతే అండి. దీనికి ముందు ఓటింగ్ అనాలిసిస్ వీడియో చేయబెట్టాను. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మీకు క్లారిటీ వస్తుంది. బిగ్ బాస్ అప్డేట్స్ మొత్తం ఉండే. రేపు నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చారు, కొన్ని అప్డేట్స్ వచ్చుంటే నేను చెప్తాను ఉండండి. ఇలాంటి అప్డేట్స్ నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అవినాష్ వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు. సో నిఖిల్ వాళ్ళ యష్మి వాళ్ళ నా ఫాదర్, నిఖిల్ వాళ్ళ మదర్, అవినాష్ వాళ్ళ వైఫ్, వీళ్ళందరూ వచ్చారు రేపు. అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, కామెంట్ సెక్షన్లో ఫాలో అవ్వండి.